బైబిల్ గ్రంథంలో దేవుని మందిరాన్ని గూర్చి అనేక చోట్ల రాయబడి ఉంది. పాత నిబంధనలో దేవుని మందిరాన్ని గూర్చి రాయబడి ఉంది. క్రొత్త నిబంధనలో కూడా దేవుని మందిరాన్ని గూర్చి రాయబడి ఉంది. ఆఖరి పుస్తకమైన ప్రకటన గ్రంథంలో కూడా దేవాలయాన్ని గూర్చిన ప్రస్తావన ఉంది. ప్రకటన గ్రంథంలో దేవాలయ ప్రస్తావన ఎక్కడుంది? గొర్రెపిల్ల దానికి దేవాలయమై ఉన్నారు. దీపము దేవాలయం గొర్రెపిల్లే కదా. ప్రకటన గ్రంథంలో మళ్ళా దేవాలయ ప్రస్తావన ఎక్కడుంది అంటే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఫిలదెల్ఫియా సంఘానికి రాస్తూ అక్కడ అంటాడు, జయించిన వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా నిలుపుతాను అని. దేవునికి స్తోత్రం. కనపడిందా మీకు ఆ వచనం? ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము నేనే చూపిస్తాను, మళ్ళీ మీకు ఇబ్బంది లేకుండా. రైట్. 3వ అధ్యాయము 12వ వచనం చూడండి. 2వ అధ్యాయంలో వేరే వాగ్దానాలు చేశాడు. 3వ అధ్యాయం 12లో చూస్తే, జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను అన్నాడు. దేవునికి స్తోత్రం. బైబిల్లో పాత నిబంధనలో దేవాలయాన్ని కూర్చుంది, క్రొత్త నిబంధనలో దేవాలయాన్ని కూర్చుంది. బైబిల్లో చివరి పుస్తకమైనటువంటి ప్రకటన గ్రంథంలో కూడా దేవాలయం దాని యొక్క విలువను గూర్చి స్పష్టంగా రాస్తుంది. బాగా వినండి. ఇక మీ మతులు ఎటు పోనీయొద్దు. ఎన్నేళ్ళు? రైట్. ఇప్పుడు ఎలాగున్నారో అయిపోయిన దాకా అంతే ఉండాలి. ఓకే, అంత ఏకాగ్రతగా ఉండాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. అయితే మందిరాలు రకరకాలు ఉన్నాయి. క్లుప్తంగా ఎన్ని రకాలు ఉన్నాయో కొన్ని మీకు చెప్తా. మొట్టమొదటిది, మనుషులు చేతులతో నిర్మించినటువంటి రాయి రప్పలతో నిర్మించినటువంటి హస్తకృతాలయము. ఇదొకటి ఉంది బైబిల్లో. మనుషులు చేతులతో నిర్మించినటువంటి మందిరం ఒకటి. రెండవది, ఈ హస్తకృతాలయం ఎక్కడుంది? దీని గురించినటువంటి వివరణ 4 సువార్తల్లో కొన్ని చోట్ల రాయబడి ఉంది. వారు దేవాలయాన్ని చూయించి, ఈ దేవాలయం ఎంత అందంగా కట్టబడిందో చూడు ప్రభు అంటే దాని గురించి కొన్ని మాటలు ఆయన మాట్లాడతాడు. అలాగే మరి అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం చూస్తే పేతురు యోహానులు శృంగారమున దేవాలయంకి ఎక్కిపోతా ఉన్నప్పుడు కుంటివాడైన మనుషుని స్వస్థపరిచినట్టు అక్కడ రాసి ఉంటుంది. అట్లాగా హస్తకృతాలయము అపోస్తలుల కార్యం 17వ అధ్యాయంలో పౌలు మాట్లాడతాడు హస్తకృతాలయమును గూర్చి. హస్తకృతాలయం అంటే మనుషులు చేతులతో నిర్మించినటువంటి ఆలయాన్ని గురించి బైబిల్లో ఉంది. ఇదొక ఆలయం, అందులో కూడా దేవుని సన్నిధి ఉంటుంది. సొలొమోను అచ్చంగా దేవాలయం కోసం కొన్ని సంవత్సరాలు వెచ్చించి చాలా బంగారము, వెండి, విలువైన సొత్తంతా వెచ్చించి అద్భుతమైన దేవాలయాన్ని కట్టాడు. ఆయన కట్టిన మందిరం అలాంటిది అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ ఎవరు కట్టలేదు. రాయికి మధ్య జాయింట్లో గోల్డ్ పోసాడు, బంగారం పోసి కట్టాడు. అంత అద్భుతమైన మందిరాన్ని కట్టాడు. దాని టాపు సూర్యోదయంలో కలర్ కనపడిద్ది, మధ్యాహ్నం వేళ ఒక కలర్ కనపడిద్ది, సూర్యాస్తమయం వేళ ఇంకో కలర్ కనపడిద్ది. అట్లాగా ఆ మందిరం వైపు చూస్తే అన్ని రకాల వర్ణాలు కనపడేటట్టుగా అంత అద్భుతమైన శృంగారంతో చక్కగా శృంగారించి కట్టాడు ఆ మందిరాన్ని, సొలొమోను మందిరం. అది మనుషులు చేతులతో కట్టిన మందిరం, అదొకటి. రెండవది, 1 కొరింథీ పత్రిక. ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ధనమని రాసుకోండి సీనియర్స్, తర్వాత నేను మెయిన్ మ్యాటర్లోకి వెళ్ళిపోతాను. చదువు లేని వాళ్ళకి ఏమి ఇబ్బంది పడొద్దు, నేను మొత్తం మ్యాటర్ అర్థమయ్యేటట్టు చెబుతా. ముందు బండి సాగటానికి కొద్దిగా మీకు ఏమైనా కొంచెం గలిబిలిగా ఉంటే ఏమనుకోవద్దు. ఖచ్చితంగా బండి లైన్లోకి వచ్చింది, ప్రశాంతంగా ఉండండి. స్తోత్రం చెప్పండి. రెండవది 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 19వ వచనంలో దేహము అనే దేవాలయాన్ని గురించి మాట్లాడాడు. చూడు, మీ దేహం 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. బైబిల్ ఉంటే ధన్మంతి.
నీ దేహము దేవుని వల్ల నీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? అద్దుగదుగో దేహము అనే దేవాలయం అయిపోయింది. ఫస్ట్దేమో మనుషుల చేతులతో నిర్మించిన ఆలయం, రెండవదేమో మన దేహమే. గుడి గోడలలో లేడు దేవుడు, గుండె గుడిలో ఉన్నాడు చూడు. గుడి గోడలలో లేడు దేవుడు, గుండె గుడిలో ఉన్నాడు చూడు. బడి బండలలో లేదు దైవత, బ్రతుకు బడిలో ఉన్నది తోడు. ఆత్మస్వరూపి నీలో దేవుడు, ఆత్మతో సత్యముతో ఆరాధించు. గుడి గోడలలో లేడు దేవుడు, గుండె గుడిలో ఉన్నాడు చూడు. దేవునికి స్తోత్రం. ఎక్కడున్నాడు? దేహము. రెండవ ఆలయం దేహం. మూడవది అదే 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూస్తే సంఘము అనే దేవాలయం. ఇది మూడవది. చూడండి ఇక్కడ, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు. ఇందాకేమన్నాడంటే మీ దేహము దేవాలయం అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే మీరందరూ కలిసి దేవాలయం. ఇది మూడవది. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఆయన నీలో ఉన్నాడు, అలాగే మీరందరూ కలిసినప్పుడు కూడా ఆయన వస్తాడు. దానికి కూడా మళ్ళా పాట ఉంది. తంబుర సితారనాదముతో క్రీస్తును వేడగరారండి, ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామియే. తంబుర సితారనాదముతో క్రీస్తును వేడగరారండి, ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామియే. తంబుర సితారనాదముతో దేవునికి స్తోత్రం. మీరు గట్టిగా చెప్పాలి. ఇక్కడ ఎంతమంది? ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానన్నాడు నా స్వామి అని పాడి. అంటే సంఘము కూడినప్పుడు సంఘము దేవాలయం. అర్థమైందా? సంఘం మనందరం కలిసి ఇక్కడ ఇప్పుడు రోడ్డు మీద కూర్చున్నాం. మీకు తెలుసా దేవాలయం అది కదా, కానీ ఇక్కడ కూర్చున్నాం. ఇప్పుడు దేవుని సన్నిధి అక్కడ ఉందా, ఇక్కడ ఉందా? ఎందుకంటే మనం ఎక్కడ ఉంటాం అక్కడికి వస్తాడు ఆయన. ఇది మూడో ఆలయం. మొదటి ఆలయం మనుషులు కట్టిన మందిరం, రెండవది మన శరీరము దేహం అనే దేవాలయం, మూడవది మనందరం అంటే సంఘము అనే దేవాలయం. ఓకేనా? నాలుగవది దైవజనుడు ఒక ఆలయం. ఇది మీకు తెలుసా? దైవజనుడు ఒక ఆలయం అని తెలుసా? సేవకులు గుర్తించాలి, సేవకులు గుర్తించాలి, సేవ చేయాలనుకునే వాళ్ళు కూడా గుర్తించాలి. ఇప్పుడు మందిరం ఆడుంది, నేను వచ్చి రోడ్డు మీద కూర్చున్నా. మీరు ఆడ కూర్చున్నారా, ఏడ కూర్చున్నారా? మందిరం అది కదా. సరే ఇక్కడ కాదు, నేను పోయి ఆ చెట్లలో కూర్చుంటా, మొత్తం కలిసి ఆడుకొస్తారు. సరే ఇక్కడ కాదని నేను పోయి హైవే రోడ్డు మీద కూర్చుంటా, టెంట్ ఒకటి వేసుకొని ఆడు కూర్చుంటా. మీరు ఏడుంటారు, ఆడుకొస్తారా? అదేందండి మందిరం ఇది కదా, నేను ఏడుంటే ఆడుకొచ్చేది మీరు అంటే మీకు తెలుసు దైవజనుడిలో దేవుడు ఉంటాడు. ఆయన నుండి వచ్చేటువంటి వాక్కు ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు, మనల్ని సంధిస్తాడు, ప్రోత్సహిస్తాడు, బలపరుస్తాడు, మనకి మార్గోపదేశం చేస్తాడని దైవజనుల్లో దేవుణ్ణి చూస్తారు. చిలకలూరుపేటలో ఉన్న మందిరం శాలేమన్న మందిరం అంటారు. ఏసయ్య మందిరమా, శాలేమన్న మందిరమా? ఎవరి మందిరం? ఏసన్న గారి మందిరం అంటారు. ఏసన్న మందిరమా, ఏసయ్య మందిరమా? మరి అనొచ్చా? అసలు శాలేమన్న మందిరం అనొచ్చా? ఏసన్న మందిరం అనొచ్చా? అనొచ్చా? ఎవరి మందిరం అది? కానీ మీరు అలవాటుగా ఏమంటారు చెప్పండి? కానీ మీకు తెలియకుండా ఒక విచిత్రమైన వాస్తవాన్ని పలుకుతున్నారు. శాలేమన్న మందిరం అనేది నిజమే. అంటే చిలకలూరుపేటలో ఉన్న షెడ్డు శాలేమన్న మందిరం కాదు, శాలేమన్న మందిరం. శాలేమన్న ఈజ్ ఈక్వల్డ్ మందిరం.
అయితే షాలేమన్నా ప్లస్ మందిరం ఈజ్ ఈక్వల్ టు షాలేమన్న మందిరం. అంటే షాలేమన్నే ఒక మందిరం. ఏసన్న ప్లస్ మందిరం, ఏసన్న మందిరం అంటే ఏసన్నే ఒక మందిరం. అది రహస్యం. ఏమైనా అర్థమైందా మీకు? అట్లాగే దైవజనుడా, నువ్వు చిన్న సేవ చేసినా పెద్ద సేవ చేసినా గుర్తుపెట్టుకో, నువ్వు ఒక దేవాలయం అని వాక్యం చెప్తుంది. నీలో దేవుడు నివాసం ఉంటాడు. మరి దైవజనుడు తాగితే స్వస్థత రావటం ఏమిటి? ఎవరుంటే స్వస్థత వస్తుందో ఒక్కసారి చెప్పండి. మరి దేవుని యందు విశ్వాసం ఉంచిన నువ్వు తాగినా కూడా స్వస్థత వస్తుంది. కాకపోతే నీకు ఆ విశ్వాసం ఉండదు. ఏ కాడికి సేవకుల చేత ప్రార్థన చేయించుకోవడానికి అలవాటు పడ్డారు, కానీ నేను చేతులుంచి ప్రార్థన చేసినా ఒక వ్యక్తి రోగం తగ్గిద్దన్న విశ్వాసులకు లేదు. నేతి బీరకాయలో నెయ్యి లేనట్టు పేరుకేం విశ్వాసులు, కానీ వీళ్ళకి మాత్రం విశ్వాసం ఉండదు. ఎవరన్నా బాగలేని పేషెంట్ ఉన్నారనుకో, శాలేమన్న ఉంటే బాగుండు, ప్రార్థన చేస్తే దెబ్బకి లెగుస్తుండే. నీకేం రోగం, నువ్వు చేయొచ్చుగా. నేను చేస్తే లెగుతారా? అది అట్ట తగలబడింది నీ విశ్వాసం. కానీ నిజమేంటో తెలుసా? నువ్వు చేసినా లెగుస్తారు. ఎందుకంటే దేవుని వాక్యంలో ఇందాక 2వ మాటలో చూపించాను, నువ్వు దేవాలయం అని. నీలో కూడా నా ప్రభువు ఉన్నాడు. ఆ మాటకు వస్తే, ఎంతమంది మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది ప్రభు రక్తంలో కడగబడి పరిశుద్ధ పరచబడ్డారో, ఈ పరిశుద్ధ పరచబడిన పరిశుద్ధులందరిలో నా ప్రభు ఉన్నాడు. వారు గద్దించినప్పుడు దయ్యాలు వెళ్ళిపోతాయి. ఓన్లీ సేవకులే అనుకుంటారు చాలామంది. కాదు, నీవు గద్దించిన దురాత్మ వెళ్ళిపోతుంది. ఎక్కడుందన్నా? మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం చూడు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. బాప్తిసం పొందిన వాళ్ళు ఇక్కడ చేతులు ఎత్తండి. నేను పొందాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. దేవునికి స్తోత్రం. దాదాపు అందరూ పొందినోళ్ళే. దించండి. ఇంకా నేను పొందలేదన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నేను ఇంకా పొందలేదన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఇంకా పొందలా, రైట్. ఈరోజు తేలిపోవాలి మీ సంగతి యేసు నామములో. బాప్తిస్మం పొందిన వాళ్ళందరికీ కూడా ఎలాంటి పవర్స్ ఇచ్చాడో ఒక్కసారి మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును అన్న తర్వాత 17వ వచనంలో నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఏవనగా, అద్దుగదుగదుగదుగు నమ్మి బాప్తిస్మం పొంది ప్రభువులో నడుస్తున్న వారి వలన ఈ కార్యాలు జరుగుతాయట. అవేవనగా, నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు. దయ్యములు మిమ్మల్ని వెళ్ళగొడతాయా? మీరు వాటిని వెళ్ళగొడతారా? ఇది కేవలం సేవకులే అనుందా? నమ్మిన వాళ్ళందరి వల్ల అనుందా? అది గుర్తుపెట్టుకోవాల్సిన మాట. నమ్మిన వారి వలన అంటే ఇందులో ఎంతమంది నమ్మినోళ్ళు అంటే మళ్ళీ ఎవరు? నమ్మి బాప్తిస్మం పొందినోళ్ళు, పాపాలన్నీ కడిగేసుకొని పరిశుద్ధపరచబడి ప్రభువుని వెంబడిస్తూ ప్రభు రాకడకు సిద్ధపడుతున్నోళ్ళు, అనేకులకు సిద్ధపరుస్తున్నోళ్ళు, వారి వలన ఈ సూచక్రియలు కనపడతాయి. ఇందాక బాప్తిసం పొందిన వాళ్ళు చేతులు ఎత్తండి అంటే ఎత్తారు. మళ్ళీ ఎత్తండి చేతులు. బాప్తిసం పొందిన వాళ్ళు అందరూ చేతులు ఎత్తారు. ఈ మాట నీకేనని తెలుసా నీకు? ఇప్పటిదాకా సేవకులకు అనుకున్నావు అన్నయ్య అంటే కాదు. ఇక నుంచి గుర్తుపెట్టుకో, నీవు ప్రార్థించినప్పుడు కూడా, నువ్వు చేతులు ఉంచినప్పుడు కూడా స్వస్థత వచ్చిద్ది అని ఉంది అక్కడ. చదువు. ఏ పొద్దు అయ్యగారు దొరుకుతాడు, అయ్యగారు పోతాడేం అని ఏమండి, చివరికి జనాలకు ప్రార్థన చేసి ఒక అయ్యగారు ఎట్లా తయారయ్యాడు తెలుసా? మావుళ్ళకి పెట్టి బాధటం మొదలు పెట్టాడు. చెప్పి ఎంత చెప్పినా ఎక్కకపోతే ఏం చేస్తారేంది? ఇక మాడుగు పెట్టి పెటా కొట్టడం మొదలు పెట్టాడు. పిచ్చి మోకాలారా, బతుకంతా నేనే చేయాలా మీకు ప్రార్థన? మీరు ప్రార్థన చేస్తే రోగులు స్వస్థత పొందుతారు. మీరు ఎప్పుడు పరిచర్య చేస్తారు. మీ బతుకంతా నా వెంటబడటం, చెయ్యి ప్రార్థన అని చిరాకు పుట్టి మాడులకు పెట్టి తీసి బాధటం మొదలు పెడితే దగ్గర పోవటాన్ని కూడా భయపడటం తయారయ్యింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించారా? చదువు. ఆ మాట ఉందో లేదో చూడు. దయ్యములను వెళ్ళగొట్టుదురు అన్నాడు. క్రొత్త భాషలు మాట్లాడుదురు. భాషలు మాట్లాడతారు. పాములను ఎత్తి పట్టుకొందురు. పాములను కూడా ఎత్తి పట్టుకుంటారు. మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. అద్దుగో చూడండి. ఎవరు చేతులుంచితే? రోగుల చేతులుంచితేనా? ఏం మాట్లాడుతున్నారండి వీళ్ళు? ఎవరా రోగులు చేతులుంచితే అంటారు? రోగుల చేతులుంచితే కాదు పిచ్చోళ్ళారా, రోగుల మీద ఎవరు చేతులుంచితే? నేను నమ్మి బాప్తిసం పొంది. నువ్వు పొందలా?
పొందావుగా చెప్పు, నేను. అది విశ్వాసం. కానీ ఏం చేద్దాం, నమ్మి బాప్తిజం అయితే పొందావు, కానీ నువ్వు ప్రార్థన చేస్తే రోగం తగ్గిద్దన్న విశ్వాసం నీకు లేదు. ఇక నుంచి రాజీ పడద్దు, నువ్వు చెయ్యాల ప్రార్థన. ఎప్పుడు ఎదుగుతావు? నీ బతుకంతా ఇంతేనా? నీ బిడ్డ నీ దగ్గరికి రావాలమ్మా, నాకు బాగలేదు, జ్వరంగా ఉందమ్మా అని వాడు నూనె డబ్బా తీసుకొని రావాలా, నీకు ఇవ్వాలి. అది రాసి నువ్వు ప్రార్థన చేయాలి వాడికి. నీకే విశ్వాసం లేదు, అయ్యగారి దగ్గరికి పోదాం పారా అని తీసుకెళ్తా. వాక్యం ఏం చెప్తుంది? నువ్వు చేతులుంచినప్పుడు స్వస్థత కలుగుతుందని చెప్తుంది. ఎంతమందికి అర్థమైంది? అయ్యగారేనా నువ్వు కూడా? అది మర్చిపోవద్దు. ఎందుకంటే నువ్వు కూడా దేవాలయం, దైవజనుడు కూడా. ఆ దైవజనుడిలో ఉన్న అదే పరిశుద్ధాత్మ నీలో కూడా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన నమ్మాడు దేవుడిని, నువ్వు కూడా నమ్ముతున్నావు. ఇప్పుడు 4 దేవాలయాలు చెప్పాను. మొట్టమొదటిది మనుషులు చేతులతో చేసిన మందిరం లేదా ఆలయం. రెండవది, మూడవది సంఘం అనే దేవాలయం. 4వది దైవజనుడు ఒక దేవాలయం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 5వ దేవాలయం యేసయ్య ఒక దేవాలయం అని ప్రకటన గ్రంథంలో ఉందని మీకు తెలుసా? ఎక్కడుందో తీస్తే గ్రేటే, మీరు 3 అంకెలు లెక్క పెడతా. ప్రకటన గ్రంథంలో ఉంది, 21వ అధ్యాయం 22వ వచనం. అది మావాడు రెడీగా ఉన్నాడు. 21వ అధ్యాయం 22వ వచనం అంట చూడు. దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రె పిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గొర్రె పిల్ల దేవాలయం అంటే యేసయ్య దేవాలయం. దేవుడు ఆయనే ఆలయం కూడా. ఇప్పుడు ఎన్ని అయినాయి? 5 దేవాలయాలు అయినాయి. 6వ దేవాలయం సంగతి చెప్పి ఇక నేను మ్యాటర్లోకి వెళ్తా. 6వ దేవాలయం ఉంది. ఆ దేవాలయమే కుటుంబము అనే దేవాలయం. కుటుంబము అనే దేవాలయం 2001, 2002వ సంవత్సరంలో, ఇక వినండి, చదువు ఉన్నోళ్ళు చదువు లేనివాళ్ళు అందరూ వినండి. ములకలూరు అవతల గోళ్లపాడు, ముప్పాళ్ళ ఐడియా ఉందా? ఆ ఊళ్ళల్లో పాలు పట్టి నరసరావుపేట టౌన్లో కొన్ని ఖాతాలు ఏర్పరచుకొని ఆ ఖాతాలకు పాలు పోసేవాడు ఒక కుర్రోడు. ఎవరు? అర్థమైపోయింది మీకు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాలు పోసేవాడు. యేసు ప్రభు తెలీదు, తెలుసుకోవాలన్న ఆశ లేదు. పితరుల పాపాలో లేకపోతే కుటుంబ పాపాలో నా పాపాలో తెలియదు, నా వారి పాపాలో తెలియదు. కుటుంబం అంతా శాపగ్రస్తమై శపించబడిన అనుభవాల్లోకి దిగిపోయింది. ఉన్న ఊరు, సొంత గూడు, పెద్ద స్థలం అంతా వదిలేసుకొని నరసరావుపేటలో ఒక 600 ఇంటి కిరాయికి అద్దెకి తీసుకొని అందులో మనుగడ సాగించాల్సిన పరిస్థితి. ఎట్లనో దేవుడి దయ వలన కొన్ని పాల ఖాతాలు ఏర్పడితే ఈ 2 ఊళ్ళలోకి, ముప్పాళ్ళ గోళ్లపాడు ముప్పాళ్ళలోకి వెళ్ళి పాలు పట్టుకొచ్చి పోసి మనుగడ సాగిస్తున్న పరిస్థితి. కుటుంబం ఎందుకు ఇలా అయిపోయింది? అప్పుల పాలు అయిపోయాం, అంతా అన్ని విధాలా చితికిపోయాం. ఇక పచ్చగా ఉండే సంసారం వెతల పాలైందంటే ఖచ్చితంగా ముందు గుర్తొచ్చేది వాస్తు తేడా వచ్చిందేమో అని. కొన్నాళ్ళు, కొన్ని సంవత్సరాలు సిద్ధాంతుల దగ్గరికి తిరిగాం. ఫలానా దగ్గర మంచి సిద్ధాంతం ఉన్నాడు అంటే తీసుకురావటం, ఎంత డబ్బైనా సరే కట్టి తీసుకురావటం. ఆ వచ్చి ఆయన ఇల్లు చూస్తాడు, టేపులు పట్టుకొని కొలతలు వేసుకొని ఈ మూల పెరిగిందనో ఆ మూల తరిగిందనో, ఇక్కడ ఈ శాల్తీ ఆపోజిట్లో లేదనో, కొంచెం పక్కకు తప్పిందనో దాన్ని బగలగొట్టి మళ్ళీ కట్టమనో ఏదో ఒకటి చెప్పిపోయేవాళ్ళు. అతనికి ఇచ్చిన ఫీజు కాక గోళ్ళ బగలు కొట్టుకొని మళ్ళీ డబల్ ఖర్చు మాకు. సిద్ధాంతుల దగ్గరికి తిరిగి ఆ ఇంటి షేపులన్నీ మార్చిపెట్టాం. చివరికి ఒక ఆయన దగ్గరికి వెళ్తే ఆయన అన్నాడు, ఫస్ట్ వాస్తు తేడా ఉందన్నాడు. సరే వాస్తు సరి చేశాను అన్నాడు. అయినా మా పరిస్థితులు ఏం మారలా. అప్పులు పెరిగిపోతూ ఉన్నాయి, కొట్లాట్లు నడుస్తూ ఉన్నాయి, గందరగోళంగా ఉంది. అన్నం పెట్టుకొని కూర్చుంటాం తిందామని ప్రేమగా.
సగం తినేసరికి ఎవడో ఒకటి ఏదో ఒకటి అంటాడు, తన్నుకొని లెగుస్తాం మళ్ళీ అక్కడి నుంచి. ఆహారం కాడ కుక్కలు కొట్టుకున్నట్టే మా బ్రతుకులు ఉండేవి. ప్రశాంతంగా తినగలిగే వాళ్ళం కాదు, నిద్రపోగలిగే వాళ్ళం కాదు. అప్పులు కుప్పలు తెప్పలైపోయినాయి. వడ్డీలు కట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందరం కలిసి కష్టపడి చాకిరీ చేసి పైసలు సంపాదించి కూడా వడ్డీలు కట్టే పరిస్థితి వచ్చింది. ఈ మనశ్శాంతి లేదు ఎవరికి. మళ్ళా పోయాం, అయ్యా మా పరిస్థితి ఎలా ఉందండి సిద్ధాంతి గారు, ఏంటి మా గతి అంటే, వాస్తు సరి చేశాను, గ్రహదోషం ఉందన్నాడు. ఏం దోషం? ఈ రెండింటికంటే ముందు ఇంకొకటి చెప్పాడు, చేతబడి చేశారు మీకని. మంత్రప్రయోగం జరిగింది మీ మీద, అందుకే పాల పొంగు లాంటి మీ సంసారం ఇలా వెతలపాలైపోయింది. ఎవరు చేశారు? మీ సమీపస్తులే చేశారు. సరే, దానికి విరుగుడైంది అంటే కొన్ని కార్యక్రమాలు చేయాలి, చేస్తానన్నాడు. దానికి కొంత ఫీజు కట్టాం. తర్వాత ఒక్కొక్కరికి 2,000 రూపాయలు విలువైనటువంటి దాన్ని ఒకదాన్ని నేను మీకు కట్టాలి అన్నాడు. అందరం కట్టించుకున్నాం. ఫస్ట్ అది, తర్వాత వాస్తు, అది బ్యాలెన్స్ చేయాలన్నాడు. సరే అయిపోయింది. ఇక మూడవది, అన్ని 2 బాగు చేశాను, ఇంకొకటి ఉంది, గ్రహదోషం ఉందన్నాడు. మేము పోయినప్పుడల్లా ఏదో ఒకటి చెప్తున్నాడు ఆయన. మళ్ళీ పోయినప్పుడల్లా ఫ్రీగా వదిలిపెట్టట్లా, డబ్బులు బాధ పంపిస్తున్నాడు. ఇక మూడవసారి, మరి నేను కొద్దిగా మీరు పెద్ద మొత్తం అనుకోకపోతే, మీరు అది ఇవ్వగలిగితే, నేను ప్రత్యేకంగా తయారు చేయించినది గ్రహ దోష నివారిణి యంత్రం ఇస్తాను, దాన్ని తీసుకొని ఇంట్లో పెట్టుకొని 41 రోజు స్పెషల్గా దాన్ని పూజ చేయాలన్నాడు. ఎవడరా మన ఇంట్లో భక్తుడు అంటే మనమే. దానికి నేనే పూనుకున్నాను. 41 రోజు. మరి రోజుకు 3 సార్లు స్నానం చేయాలి. ఒకసారి పోసుకోవటమే కష్టం మనకి. రోజుకు 3 సార్లు స్నానం చేయాలి. స్నానం చేసి నేను ఆవాలు ఇస్తాను, ఇంటి చుట్టూ జల్లండి ఆవాలు. ధూపం ఇస్తాను, దానికి వెయ్యండి. ఇలాగా మీరు 41 రోజు ఎవరైనా ఒకళ్ళు నిష్ఠా గరిష్టతతో ఇది కానీ చేయగలిగితే ఇక మీ ఇంట్లో ఉన్న దరిద్రం అంతా పోయిద్దని చెప్పాడు. ఇక నేను అకాయ్ వినాకాయ్ కాసేపు ఆగితే ఇక నేను జంపు కనపండి ఇక్కడ, ఇక మళ్ళీ నీకు కావాలన్నా దొరకదు. ఇను జాగ్రత్త, నా స్టోరీ చెప్తున్నా, స్తోత్రం చెప్పు. సరే, ఇక నేనే పూనుకున్నా. రోజుకు 3 సార్లు స్నానం చేయాలి. చేసి ఫుల్ రోజు ఇక అదే పని. ఆవాలు ఇచ్చాడు కదా, ఇంటి చుట్టూ జల్లేవాడిని. మా ఇంటి పక్కన మా చిన్నమ్మోళ్ళ ఇల్లు ఉంది, వాళ్ళ ఇంటి మీద కూడా జల్లేవాడిని కాసింది. ఎందుకంటే మేము బాగున్నప్పుడు వాళ్ళు దరిద్రంలో ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు బాగున్నారు, మేము దరిద్రంలో ఉన్నాం. నా ఫీలింగ్ ఏంటంటే వాళ్ళ దరిద్రం ఏమన్నా మాకు వచ్చిందేమో అని. అటు పోతే ఒక దెబ్బతో 2 ఏళ్లలో దరిద్రం పోయిద్దని మా ఇంటి మీద జల్లేవాడిని, వాళ్ళ ఇంటి మీద కూడా జల్లేవాడు. ఆమె అడిగింది, ఏందా మా ఇంటి మీద జల్లుతుంటే, మీ ఇంట్లో కూడా దరిద్రం పోయిద్దంటే సరే చల్లాను. సరే, ఈ రకంగా 41 రోజు అయిపోయింది కార్యక్రమం. అయిపోయిన తర్వాత కూర్చొని కుటుంబం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు మరి ఎట్లా ఉంది పరిస్థితి అని డిస్కషన్ వచ్చింది. మా అమ్మ, మా నాన్న, మా అన్నయ్య, నేను, ఫ్యామిలీ కూర్చొని. అంటే మా అమ్మ చిన్నగా అంది, కొంచెం ఇప్పుడు కొద్దిగా మారినట్టుంది కదా మన పరిస్థితి అంది మా అమ్మ. మా నాన్న అన్నాడు, మరి కాతేంది మామూలుగా మారలా, అద్భుతంగా మారిపోయింది అన్నాడు. అని ఆయన, నేను చెప్పలా మంచి పనోడు ఆయనని. ఎవరు? సిద్ధాంతి. బాగానే ఓయనం చేశాడు, కానీ మా నాన్న ఫీలింగ్ మంచి పనోడిని పట్టుకొచ్చానని ఆయన ఫీలింగ్. సరే, మేము కూడా నిజంగా మారాం కాబోలు, అంత బాగుపడింది కాబోలు మా ఫీలింగు. అందరం ఒకళ్ళు మొగాళ్ళు ఒకళ్ళు చూసుకున్నాం, తిన్నాం, నిద్రపోయాం. ఒకరోజు తెల్లవారుజాము 4 ఆ పొక్లే మీద అంటారు కదండి, జేసీబీ అంటే తెలుసుగా మీకు. అది ఇంటి వెనకొచ్చి కొడుతుంది. ఏందిరా సౌండ్ వస్తుందని బయటకు వచ్చి చూస్తే వాడు ఆ బకెట్ ఎత్తి పట్టున్నాడు. ఏందంటే, రోడ్లోకి వచ్చింది మీ ఇల్లు, పీకి కుప్ప పెట్టుకుంటారా మమ్మల్ని బేకమంటారా అని నిలబెట్టాడు వాడు. అట్లా అది హైవేలోకి వచ్చింది ఆ ఇల్లు. ఇప్పుడు ఏమర్థమైంది? కొంపలో ఉన్న దరిద్రం పోయిద్దని నేను చేస్తే పని అసలు కొంపే పీకేశారు. ఇక అది ఉంటే కాదు మేము అన్ని సిద్ధాంతాలు చూడటానికి, అదే పోయింది. ఇక ఇంకేం చేయాలా? పిల్లల్ని పట్టుకొని ఇంటి బయటకు వచ్చి నిలబడితే ఆడవాళ్ళు
మేము ఇంటి పైకి ఎక్కి రేకులు ఓడదు, ఎందుకంటే వాడు తోసాడనుకో మొత్తం ఒకటి చేతికి రాదు. ఆగాని మళ్ళీ పైకి ఎక్కి అన్నీ ఓడ తీసుకొని మాకు ఉపయోగపడే అన్నీ పక్కన పెట్టుకుంటే మా కళ్ళ ముందే మేము ఉండే నివాసాన్ని అలాగ పడదోసిపోతూ ఉంటే మీరు నవ్వారు, కానీ మేము బోర్ని ఏడుచుకుంటూ కూర్చున్నాం. ఏంట్రా ఈ కర్మ, ఎవరికి వచ్చింది ఈ దరిద్రం? నిలువ నీడ కూడా లేకుండా అయిపోయింది కదా, ఏమిటి ఈ పరిస్థితి అని ఆ దుర్భరమైన జీవితానుభవాన్ని అనుభవిస్తూ శాపాన్ని మోస్తూ కన్నీళ్ళే అన్నపానాలుగా జీవిస్తున్న రోజులు అవి. ఇల్లు తిరిగి పాలు పోస్తూ ఉన్నాను, మనశ్శాంతి లేదు, ఏడ్చుకుంటా, బాధ గుర్తొచ్చినప్పుడల్లా ఏడ్చుకుంటా ఆ పని చేస్తూ ఉన్నాను. ఈ బాధలో బాధగా తోడబుట్టిన సోదరి కరెంట్ షాట్ కొట్టి చచ్చిపోయింది, అదొక బాధ. ఆమె పసిబిడ్డలు, 3 బిడ్డలు, చిన్న చిన్న పిల్లలు. ఏంది వరుసగా ఏదో కట్టగట్టుకుని వచ్చినట్టున్నాయి. దేవుడు అనేవాడికి జాలి దయ లేనట్టుంది, మా మీదే గురిపెట్టి అగచాట్లోకి నెట్టినట్టుంది. అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా, ఉంటే ఎందుకు మాకు ఈ కర్మ అని చాలా బాధ పడేవాడిని. అలా ఇళ్ళమ్మడి తిరిగి పాలు పోస్తూ ఉన్న టైంలో ఒక ఇంటికి పోయాను. ఆ ఇంట్లో ఆడపిల్లలు, మగపిల్లలు, తల్లి తండ్రి, పెద్ద కుటుంబం. టిఫిన్ వేస్తారు వాళ్ళు, అట్లు ఇడ్లీ అయ్యేస్తారు. అందరికీ ఖాతాగా పాలు పోసేవాడిని, లాస్ట్గా ఆ ఇంటికి వచ్చేవాడిని పాలు పోయడానికి. ఎందుకంటే వాళ్ళు టిఫిన్ సెక్షన్ కాబట్టి నాకు కూడా ఇళ్ళమ్మటి తిరిగి పాలు పోసి తెల్లవారుజాము 3ంటికి వెళ్ళి పాలు బట్టి పోసి తపనగా ఉంటుంది, ఆకలి అవుతూ ఉంటుంది. ఆడికి పోగానే వినండి అమ్మా, దేవుడిని నమ్ముకున్నామంటే నమ్ముకున్నామని కాదు, కుటుంబము అనే దేవాలయాన్ని గురించి చెప్పాను 6వదిగా, గుర్తుపెట్టుకోండి. దేవుడిని నమ్ముకున్నామంటే నమ్ముకున్నాం కాదు. ఆ కుటుంబం దగ్గరికి పోతే అన్ని ఇళ్ళు తిరిగితే ఏ ఇంటి దగ్గర కూడా కాసిన నీళ్లు తాగాయా అనరు. పాలోడికి మరీ అది చేస్తారా? ఆ గిన్నె పట్టకొచ్చి పాలు పట్టడమే కష్టం. ఒక్కొక్క తల్లి అయితే అయ్యో అక్కడ ఉందా, అదిగో నువ్వు వస్తావని చూసి ఆడ పెట్టాం, తీసి ఆ గిన్నెలో పోసిపో, ఆ పారి గోడ మీద పెట్టి ఆ గిన్నె బోర్లు వేసిపోతారు. ఆ లోపల నుంచి బయటికి కూడా రాదేమో, ఈ గిన్నె బోర్లు వేసి ఉంటుంది. నేను తీసి మళ్ళీ అందులో పాలు పోసి అది పెట్టాను, తీసుకోండి మూత పెట్టిపోతే ఎప్పుడు ఆమెకు వచ్చి తీసుకొని పోయి. మంచినీళ్ళు ఎవడిస్తాడు అసలు? తిన్నావా తినలేదా నీ నీళ్లు తాగుతాను ఎవరైనా అడుగుతారా? ఎవరికేమి పట్టిద్దండి పాలోడి సంగతి ఎందుకు మనకి? కానీ ఈ కుటుంబం దగ్గరికి వెళ్ళినప్పుడు మా అన్న వచ్చాడు పాలు పట్టుకోమా అని చెప్పటమే కాకుండా దయా కూర్చోబెట్టి ప్లేట్లో అట్లేసి ఇడ్లీ వేసి, అయ్యా పాలు తర్వాత పొద్దు కానీ ముందు టిఫిన్ చేయి, మొంగడుకున్నావా? మా అమ్మ కూడా ఇట్లా కడుపు చూడదేమో కదా, ఇంత ప్రేమ తల్లికి. ముందు టిఫిన్ చేయ అమ్మా, అన్నయ్య కట్లేయండి, తినేవాడిని. ఆప్యాయంగా పలకరించి ముఖంలో చూసి ఆదరణకరంగా మాట్లాడి ముందు కడుపు చూసి ఆహారం పెట్టి అన్ని టీ ఇచ్చి తిన్న తర్వాత ఆ పాలు పోయించుకొని, మిగిలిన వాళ్ళేమో నెలకోసారి ఇస్తారు, లేదా నెలన్నరకి ఇస్తారు, 2 నెలలకి ఇస్తారు. వీళ్ళు పైసా తేడా రాకుండా ఏ రోజుకు ఆ రోజు అమౌంట్ ఇస్తారు, మిగిలినవన్నీ పోయించుకుంటారు. పాలు మిగిలినయమ్మా అంటే పోయా ఏం పర్వాలేదు, పోయి మనం టీ పెడతాంగా, మనకు పనికి వస్తే లేకపోయి ఎన్ని పోస్తే అన్ని డబ్బులు నీట్గా ఇచ్చేవాళ్ళు. అంతేకాదు ఆహారం పెట్టేవాళ్ళని నీళ్ళు ఇచ్చేవాళ్ళు. చివరికి ఆ ఇంటిని ఏం చేశానంటే చివరి ఇల్లుగా చేసుకున్నా. మిగిలిన ఇళ్ళన్నిటికీ తిరిగి ఇక ఆ ఇంటి దగ్గర సేద తీరటం, టిఫిన్ చేయటం, కాసేపు కూర్చోవటం, అలసట తీర్చుకోవటం, రిలాక్స్ అవ్వటం, 1-2 టీలు తాగటం, ఇది నా పని. ఒక ఆలోచన కలిగింది నాకు. చాలామంది ఇళ్ళమ్మటి తిరిగి పాలు పోస్తూ ఉన్నాను, ఎవరు పిలిచాను, నీళ్ళు ఇవ్వరు. అసలు వీళ్ళకి ఇంత ప్రేమ ఏంటి? నేను ఎవడిని, నాకు వాళ్ళకి సంబంధం ఏంది? ఈ ఊరోడిని కాదు, ఈ ప్రాంతం వాడిని కాదు, ఈ ప్రదేశం వాడిని కాదు, నన్ను చేర్చుకొని నాకు ఇంత ఆతిథ్యం ఇచ్చి నన్ను ఇంత ప్రేమ చూపాల్సిన అవసరత వాళ్ళకి ఏంటి అని ఆలోచన కలిగినప్పుడు నాకు ఇంకొకటి గుర్తొచ్చింది. ఏంటంటే వాళ్ళు యేసు ప్రభువుని నమ్ముకున్న కుటుంబం. అప్పుడు అనుకున్నాను,
యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళకి ఎట్లయినా కొంచెం ప్రేమ ఎక్కువ. మిగిలిన వాళ్ళందరూ వేరు, వీళ్ళు వేరు. ఎందుకంటే ఆ యేసు ప్రభు అంటేనే ప్రేమ, శాంతి, జాలి, దయ, కరుణ, స్వస్థత, అసలు ఆ పదాలే వేరుగా ఉంటాయి. అలాగనే వాళ్ళ ప్రవర్తన కూడా ప్రత్యేకంగానే ఉంది అని సంతోషపడ్డాను. ఇక ఆ ఇంటికి రోజు వెళ్ళటం మొదలుపెట్టాను. వాళ్ళు ఏం చేశారో తెలుసా? చక్కగా నన్ను చేర్చుకొని నేను వచ్చినప్పుడు దేవుని మాటలు చెప్తా ఉండేవాళ్ళు, యేసయ్య గురించి నాకు అందిస్తూ ఉండేవాళ్ళు. ఒకరోజు అమ్మ అన్న వచ్చాడు అని టిఫిన్ అయిపోయింది, అంతా చాయ్ తాగాని అయిపోయిన తర్వాత, అమ్మ అన్న బాగా చదువుకున్నాడమ్మా, బైబిల్ ఇవో అన్న చదువుతాడు అంది. ఆ రోజు ఏదో మొహమాటానికి చదివా బైబిల్లో. అది కూడా ఏది రాకడ గూర్చి, రాకడలో జరిగే సంభవాలను గురించి నాకు ఇచ్చారు. ఎందుకంటే ఆ రాకడ తెలుసుకుంటే వామ్మ నేను కూడా నశించిపోతానేమని భయపడి నేను దేవుని గురించి ఆలోచిస్తానేమని వాళ్ళ ఆశ. చదివా, నాకేం అర్థం కాల. సరే బైబిల్ మూసి ఇచ్చా. మరుసటి రోజు మళ్ళా పోతే మళ్ళా ఇచ్చారు. అప్పుడు నాకు డౌట్ వచ్చింది, అబ్బో లేదు నన్ను మతం మార్చడానికి ట్రై చేస్తున్నారు. నిజమండి, నన్ను ఏదో మొత్తానికి వీళ్ళు ఏదో అనుకున్నా, మంచోళ్ళు అనుకున్నాను. చిన్నగా నాకు బైబిల్ ఇచ్చి నన్ను మతం మార్చడానికి ఏదో స్కెచ్ గీసినట్టున్నారు అని డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి ఇక మూడో రోజు ఏం చేశాను తెలుసా? వీళ్ళ టిఫిన్ సెక్షన్ పక్కనే ఒక బడ్డీ కొట్టు ఉంటుంది. అందులో చిన్న గోళ్ళు సిగరెట్ తీసుకొని సిగరెట్ తీసుకొని దాన్ని ముట్టించుకొని ఫ్రెష్గా పోయి కూర్చునేవాడిని. వాళ్ళు బైబిల్ అన్నారనుకో, ఇదిగో సిగరెట్ అనేవాడిని. చూసారా దరిద్రపు తెలివి? సిగరెట్ తాగేవాడిని. వాళ్ళు బైబిల్ అంటే సిగరెట్ని అడ్డం పెడదాం, నేను అపవిత్రంగా ఉన్నాను, నేను ముట్టకూడదు దాన్ని అంటే వాళ్ళు వదిలేస్తారు. ఇక నా గొడవ ఉండదు. నాకు వాళ్ళ మతం వద్దు, వాళ్ళ ప్రేమ కావాలి. నాకు వాళ్ళ మతం వద్దు, వాళ్ళ దేవుడు వద్దు. ఎందుకంటే మాకు సచినన్ను దేవుళ్ళు ఉన్నారు, మా కుప్పలు ఉన్నారు, మొక్కలేక సత్తనం. ఇంతమంది ఉండగా మాకు యేసుప్రభు ఎందుకు, మాకు అక్కర్లా అని వాళ్ళు బైబిల్ అంటే సిగరెట్ చూపించాను. ఇక వాళ్ళు ఏం చేశారు, సరేనాయా బైబిల్ చదవకపోతే చదవపోయాలయ్యా అని వాళ్ళ ప్రేమలో మార్పు రాలా. దేవునికి స్తోత్రం. ఇక నేను వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు, వాక్యాలు పెట్టడం మొదలుపెట్టారు టేప్ రికార్డులో. ఓ రోజు కూర్చుని మరి నక్సలైట్ బాబన్న సాక్ష్యం విన్నా. ఏడుపు వచ్చింది నాకు. దేందిరా యేసుప్రభు మాటలు ఏంటంటే నాకు ఏడుపు వస్తుంది ఏంది అని ఏదో ఇక నాకు కొంచెం మనసులో అదొక రకంగా అనిపించిన వల్ల మరి మన మతం మనకి ఉందిగా. ఏమమ్మా మరి మనం అంత తేలిక ఎట్ట వదిలిపెడతాం? అబ్బో ఏదో నాకు తెలియకుండా కనెక్ట్ అవుతున్నట్టున్నాను, ఏదో మొత్తానికి తేడా పడుతున్నట్టుందని మళ్ళీ కొంచెం తేరుకొని వద్దొద్దు మనకొద్దు ఇవన్నీ అని వదిలేసా. ఇక వాళ్ళు ప్రేమ చూపటం మార్చలేదు, వాళ్ళ ప్రేమ అలానే కొనసాగింది. సో నేను బైబిల్ చదవనని వాళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళు ఏదన్నా పెట్టినా నేను వినను, పట్టించుకోనని వాళ్ళకి అర్థమైపోయింది. ఇక వాళ్ళు ఏం చేశారంటే ప్రార్థన చేయటం మొదలుపెట్టారు ఆ కుటుంబం. ఇప్పుడు నా కోసం వీళ్ళకి ఎందుకు ఇంత ఆరాటం? వాళ్ళకి తెలియదు నా జీవితం ఎలా అయిద్దని. కానీ నా కోసం వీళ్ళకి ఎందుకు ఇంత తపన? నేను ఎవరిని, నా కోసం ఇంత ఆరాటం ఎందుకు పడాలి? అంతేకాదు నా సమస్యల గురించి వాకప్ చేసేది ఆ కుటుంబమే. ఎట్లా ఉంది, పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఫ్యామిలీ పరిస్థితి ఎలా ఉందని నా సొంత రక్త సంబంధికుల కంటే ఎక్కువగా నా కుటుంబ పరిస్థితులను గురించి నన్ను ఎంక్వైరీ చేసేది వాళ్ళే, ఆదరించేది వాళ్ళే. ఎప్పుడు ఆ తల్లి నోట దేవుడు నిన్ను దీవిస్తాడయ్యా, దేవుడు మీ పరిస్థితులు మారుస్తాడయ్యా, ఈ కష్టాలు అలానే ఉండవు, యేసయ్య కృప చూపుతాడులయ్యా, నేను ప్రార్థన చేస్తాలయ్యా, ఇదే డైలాగ్. ఆ మాటలు హాయిగా ఉండే మనసుకి. ఎవరైతేనే ఏ దేవుడైతే ముందు పడేస్తాడంటుందా చాలే స్తోత్రం అనుకుని నేను కూడా అప్పుడు అలాగ అనుకునేవాడు. కానీ మళ్ళీ ఒక పక్క భయం, మారతానేమో, సరే ఎందుకు వచ్చిన కూడా వదిలేసా. ప్రార్థన చేయటం మొదలుపెట్టారు వాళ్ళు. ఆ ఫ్యామిలీ నాకు ఎలా కనపడేది అంటే ఒక ఇల్లులా కనపడేది కాదు. మళ్ళీ అదేం అఫీషియల్ బిల్డింగు కాదు, పాడు కాదు, ఒక గవర్నమెంట్ వాళ్ళు కట్టించిన మిద్దె.
దానికి ప్లాస్టింగ్ లేదు, కింద ఫ్లోరింగు లేదు, ఏమీ లేదు పాపం. అదొక విచిత్రమైన ఇల్లు. కానీ ఆ ఇల్లు ఇల్లులా కనపడేది కాదు. ఆ పిల్లల ప్రేమ, ఆ తల్లి ప్రేమ, వాళ్ళ మధ్యలో ఉన్న సామరస్యత, అందరి హృదయాల్లో దేవుని కొరకున్న ఆకలి నాకు చాలా ఆకర్షణీయం అనిపించేది. అదొక దేవాలయంలా కనపడేది నాకు. దేవునికి స్తోత్రం. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, నాకు తెలియదు. 2002 మార్చి నెల చివరిలో ఒక నైటు బ్రతుకు మీద విరక్తి వచ్చేసింది. ఇక ఎన్ని తిరిగినా, ఎన్ని చేసినా, సిద్ధాంతులు, మాంత్రికులు, గోపురాలు, యాత్రలు అన్నీ తిరిగి 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 అయిపోయింది. ఇక దేవుడే లేడురా బాబు, దేవుడే లేడు, దేవుడు లేడు. పాడు దేవుడు అనేవాడు ఉంటే వాడికి ఒక జాలి, దయ, హృదయం అనేది ఉంటుంది. మా బ్రతుకులు ఇంత చితికిపోతుంటే ఇక దేవుడు ఎక్కడున్నాడు? కాబట్టి దేవుడు లేడు. ఒకవేళ ఉన్నవాడు ఎవరో మనకు తెలియదు. ఇవన్నీ కాదు, చస్తే పోయిద్దని 2002 మార్చి నెల చివరిలో ఒక రాత్రి ఆలోచన చేసుకుంటున్నా. ఆ రోజున జీవము గల దేవుడు నన్ను దర్శించడం అనేది జరిగింది. 2002 మార్చి నెల చివర ఒక రాత్రి వేళ. ఆ తర్వాత ఎలా దర్శించాడు అంటే అదో పెద్ద మ్యాటర్, టైం తీసుకుంటుంది. అందుకని నేను దాన్ని వివరించాలనుకోవట్లా. ఓ దర్శనం కనపడింది. ఒక రోగి శరీరం, అది స్త్రీ శరీరమో పురుషుడి శరీరం అర్థం కావటల్లా, అది రోగి శరీరం అయితే అర్థమవుతుంది. ఆ రోగి శరీరంలో పొట్ట భాగంలో ఒక వెలుగు కనపడతా ఉంది రౌండ్గా. ఆ వెలుగు మీద ఒక చెయ్యి వచ్చి అట్లా తాకి స్పర్శించింది, కింది నుండి పైకి అలాగా అన్నాడు చెయ్యి. అన్నప్పుడు వరుసగా కుట్లు పట్టడం మొదలుపెట్టింది. చేతిలో సూది దారం లేదు, మిషన్ కూడా లేదు, కానీ చేతిని అలా స్పర్శిస్తే కుట్లు పడ్డాయి వరుసగా. తటాలను మెలకు వచ్చి చట్టుకుని లేచి కూర్చున్నాను. అంత స్పష్టంగా నాకు ఎప్పుడు స్వప్నం కలగలేదు, కలిగినా నాకు గుర్తుండదు తెల్లారేసరికి. కానీ క్లియర్గా గుర్తుంది. ఎవరో ఒక రోగి దేహం అని అర్థమవుతుంది. ఆ రోగిని ఎవరో ఒక చెయ్యి స్వస్థపరిచినట్టు అర్థమవుతుంది. ఒక ఆపరేషన్ చేసిన వ్యక్తికి కుట్లు ఎట్లా వేస్తారు అలాగా కుట్లు పడిపోయినట్టుగా అర్థమవుతుంది. ఎవరిదా చెయ్యి? ఎవరా రోగి? స్వస్థపరిచింది ఎవరిని? ఎవరిదా కార్యం అని ఆలోచించడం మొదలుపెట్టి మరి నేనున్న ఫీల్డ్ వేరు కాబట్టి అందులో తిరిగా కాసేపు. ఈ దేవుడు, ఆ దేవుడు, ఆ దేవుడు, ఈ దేవుడు అనుకుంటా తిరిగా. తర్వాత గతంలో నేను విన్న ఒక సాక్ష్యాన్ని నాకు గుర్తు చేసి పరిశుద్ధాత్మ దేవుడు తన స్వరాన్ని వినిపించాడు. నా హృదయంలో నుండే మాట్లాడుతున్నాడు. నువ్వు ఎంతమందిని తలంచినా వారెవరు కాదు. నువ్వు ఎవరిని అసహించుకున్నావో, తృణీకరించాలని ప్రయత్నించావో, ఎవరికి వ్యతిరేకంగా తిప్పలు పడ్డావో, ఆ నజరేయుడగు యేసే ఈ కార్యము జరిగించిన వాడు. లేచి అక్కడికి వెళ్ళు అని మాట్లాడు పరిశుద్ధాత్మది. అప్పుడు నాకు ఆలోచన వచ్చింది, అసలు ఇన్ని ప్రాంతాలు తిరిగి, ఇన్ని యాత్రలు తిరిగి, ఇన్ని గుళ్ళు గోపురాలు తిరిగి యేసు ప్రభు దగ్గరికి నేను ఎందుకు వెళ్ళాలా? ఏంది వెళ్తే తప్పేంది? వెళ్తే పాపం ఏంది? ఆయన నాకు చేసిన దుర్మార్గం ఏంది? ఆయన నాకు చేసిన అన్యాయం ఏంది? ఎందుకు తిట్టాను నేను ఆయన్ని అంటే గతంలో తిట్టాను. చర్చిలో నుంచి ఇలా దేవుని మాటలు వినపడుతుంటే కూర్చొని రన్నింగ్ కామెంటరీ చేశాను. ఆరు బయట మంచాలు వేసుకొని చర్చిలోంచి దేవుని మాటలు వస్తుంటే అదిగో వాళ్ళు ఆ మాసం ఈ మాసం దీని చూడు ఎట్లా మాట్లాడుతున్నారు అని చెప్పి తిట్టుకుంటా పండుకునే వాళ్ళం ఆరు బయట మంచాలు. కులం పేరుతో, మతం పేరుతో, జాతి పేరుతో రకరకాలుగా దూషించి చర్చికి వెళ్తున్నటువంటి స్త్రీలను చూసి రోడ్డు పక్కన కూర్చుని ఇదిగో చర్చీలకు పోతున్నారు వీళ్ళు, మతం మారుతున్నారు, అలా మారుతున్నారు, ఎలా మారుతున్నారు అని వాళ్ళని అనరాని మాటలు అన్నా. చేశా, దౌర్భాగ్య పనులు చేశా. నేను ఒకటే చెప్తున్నా, మిడిమేళంతో ఊరేగి నాలాగా దౌర్భాగ్యంగా తిరిగిన వాడల్లా మొయ్యాల్సిందే బైబిల్ యేసునామంలో అని చెబుతున్నా. కర్మకాలనుడే ఏసై జోలికి వస్తాడు, సమస్య లేదు అందులో. ఎందుకంటే అట్లా నడమంతరంగా ఊరేగిన వాళ్ళలో మనం గట్టిగా చెప్పొచ్చు. మిడిమేళంగా నడమంతరంగా ఊరేగిన వాళ్ళలో నేను ఒకడిని. నా దగ్గరికి వర్క్ చేయడానికి వచ్చిన వాళ్ళని కూడా ఎట్లనన్నా కానీ మళ్ళీ ఇటు తిప్పాలని ట్రై చేశా. యేసు ప్రభులో నుంచి మళ్ళీ నేనున్న మతంలో తిప్పాలని ట్రై చేసి చివరికి నేనే బైబిల్ పట్టుకొని యేసే నిజమైన దేవుడు అని చెప్తున్నాను ఇప్పుడు. అందుకే చెప్తున్నా, తొందరపడి దూషించొద్దు, తొందరపడి తేలిగ్గా మాట్లాడదు. ఎందుకంటే ఆయన సృష్టికర్త, ఆయనే నిజదేవుడు, సత్యవంతుడు, ఏకైక రక్షకుడు అనేది ఇప్పుడు నాకు అర్థమైంది.
నువ్వు ఎన్ని తిప్పలు పడ్డా ఒట్టిదేరా, లేచి పోరా, అక్కడికి పో. నీ మీద జరిగిన మంత్రశక్తుల ప్రయోగాలు నాశనం అవుతాయి, పాప శాప బంధకాలు తెగిపోతాయి, కడగబడి పరిశుద్ధపరచబడతావు. చల్లే, యేసు ప్రభు ఒక్కడే నీకు దిక్కు, పదరా బాబు అని నా దేవుడు పరిశుద్ధాత్ముడు మాట్లాడాడు. అప్పుడు లేచి నేరుగా మా అమ్మ దగ్గరికి పోయినా. మా అమ్మ నిద్రపోతుంది. 4 లేపా. అమ్మ అన్న ఏందయ్యా అని ఉలిక్కిపడి లేచింది. ఈజాము లేచాడు ఏందని. అక్క చచ్చిపోయి ఉంది, అందరి గుండెల్లో అలజడిగా ఉంది. హడావుడిగా లేస్తే, మీరు ఇంట్రెస్ట్గా ఉన్నారా ప్రార్థన చేయనా? ఎంతమంది ఇంట్రెస్ట్గా ఉన్నారు చేతులు ఎత్తండి. శబ్బాష్, వినండి. కూసాకాయ ఎండ తగులుతుందా, కాస్త నీడ కూర్చో, లేదా వెళ్ళాల్సి ఉంటే అటు వెళ్ళు. బాగా వినాలా. మీరు ఇంట్రెస్ట్గా ఉంటే చెబుతా, లేకపోతే ప్రార్థన చేస్తా. అస్సలు ఇబ్బంది పెట్టే మనసే కాదు నాది. అది జాగ్రత్త వినండి. ఆ దేవుడు దయా చూడు, అసలు నిజంగా పౌడిపాడు మీద మేఘస్తంభం ఉంచినట్టున్నాడు దేవుడు. లేకపోతే ఎండ రేలి కొట్టిందంటే అసలు ఈ మధ్య లేకుండా పరిగెత్తాల్సి వచ్చేది. దేవుడు అసలు చూడు ఎంత కార్యం చేశాడో చూడు, ఆయన కృప. దేవునికి మహిమ. మేఘస్తంభం వచ్చినా పర్వాలేదు, ఎండ కొట్టినా పర్వాలేదు. అవునా? మరి అందరి సోప అదే, నీ సోప అదే, నా సోప అదే. అదే విను. ఇక ఆ రకంగా ఆలోచన వచ్చి మమ్మల్ని లేపి, అమ్మా నేను చర్చికి వెళ్తామా అన్న. మా అమ్మ బిత్తరపోయింది. వీడేంది మెంటలెక్కినట్టు వచ్చాడు ఈ సామున. ఎందుకంటే ఏ పూజ చేసినా మా ఇంట్లో నేనే కాబట్టి ఇప్పుడు అన్ని వదిలిపెట్టి చర్చి అంటున్నాడు ఏందని బిత్తరపోయి చూసింది. ఏందయ్యా అంది. అవునమ్మా నేను చర్చికి వెళ్తాను అన్నాను. అదేందయ్యా అంది. ఎందుకంటే జుట్టు పెంచుకొని ఉన్నా, గడ్డం పెంచుకొని ఉన్నా, పెద్ద కొడుకు పిల్లకేసి ఉన్నాం. వీడు చిన్నోడు, వీడు కాదు ఇంకొకడు ఉన్నాడు, వాడు ఏడో ఉంటాడు. వచ్చాడా సరే, వాడికి పిల్లకేసాం. మొక్కు మొత్తం ఎన్నైతే ఎక్కడైతేనేమో మొత్తం 25 నుంచి 30 మొక్కులు ఉన్నాయి మేము తీర్చాల్సినవి. ఈ బాధలను బట్టి కనపడడానికల్లా ముఖ్యం, బయటపడతామేమో. మా అమ్మాయి గుర్తు చేసింది. అయ్యా అమ్మాయి చచ్చిపోయి అప్పుల పాలు అయిపోయి ఊరు వదిలిపెట్టి దేశ దిమ్మర్లమే బతుకుతున్నాం, పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఇప్పుడు నువ్వు యేసు ప్రభు అంటే ఇక ఏం చేయతి కాదు. ఏంది మరి వాళ్ళందరూ కలిసి మన మీద పడితే ఏమవుతాం? ఎవరికైనా ఉండే డౌటేగా. మా అమ్మ ఆ డౌటు వెళ్ళబుచ్చింది. అప్పుడు నేను అన్నాను, దేవుడే లేడు అని విరక్తి చెంది నేను ఒక ఆలోచన చేశా. ఏం చేశాను చెప్పాలా మా అమ్మకి. ఆ ఆలోచన చేసుకుంటున్న వేళ నేను వెతకని దేవుడు నాకు దొరికాడు. ఆయన యేసు ప్రభువే. నేను ఆయన దగ్గరికి వెళ్తా. ఇష్టమైతే రాండి, లేకపోతే మానుకోండి. నేను మాత్రం ఒక స్పష్టమైన నిదర్శనాన్ని చూశాను, నేను మాత్రం పోయేది ఖాయం అన్నాను. మా అమ్మకి ముందే తెలుసుగా వీడు మీడియాల పొడు గందరగోళం చేస్తాడని. మా అమ్మ ఏం చేసిందంటే ఫస్ట్ ఏమో ఇవన్నీ చెప్పి ఆపటానికి ట్రై చేసింది. తర్వాత తెగించి నేను మాట్లాడిన తర్వాత మా అమ్మ, సరేనయ్యా దేవుడి దగ్గరికే పోతున్నావు కానీ దెయ్యం దగ్గరికి అయితే పోవటం లేదుగా, ఎవరైతేనేం పోయి ఆయన దగ్గరన్నా మన దరిద్రం వదిలిద్దేమో అంది. అది మా అమ్మ చెప్పిన మంచి మాట. అదే పెద్దవాళ్ళ మాట పెరుగన్నం మూట అని. అప్పుడు దేవుడు పనిచేశాడు మా అమ్మలో. ఇక అప్పుడు పోయానమ్మా దేవుని సన్నిధికి మొట్టమొదటిసారి. మరి ఇప్పుడు నేను మందిరానికి పోవాలి, ఎప్పుడు తెల్లారిద్దా అని ఎదురు చూస్తున్నా ఒక ఇంటికి పోవటానికి. ఏ ఇంటికో తెలుసా? ఎవరు నా కోసం పరితపించారో, ఎవరు నా కోసం ప్రార్థించారో, ఎవరు నా రక్షణ కోసం అల్లాడారో, ఎప్పుడు తెల్లారిద్దా వాళ్ళకి పోయి మాట చెప్పాలి. చెబితే వాళ్ళు సంతోషపడతారు. నేరుగా పోయాను. నేను ఆమెను చిన్నమ్మ అంటాను, మా అమ్మ తర్వాత అమ్మ అని పిలుస్తాను. చిన్నమ్మ అంట. నేరుగా వెళ్ళిపోయి చిన్నమ్మ ఏయా, నేను కూడా చర్చికి రావాలనుకుంటున్నాను, యేసుప్రభుని నమ్ముకోవాలనుకుంటున్నాను అన్నా. ఎంత సంతోషపడిందంటే ఆ తల్లి, అబ్బో ఆనందానికి అవధులు లేవు. ఆడపిల్లలు కూడా సంతోషపడ్డారు. అన్నయ్య నిజమా, వస్తారా, దేవుని నమ్ముకుంటారు? నమ్ముకోవాలనుకుంటున్నాను. మరి నాకు చర్చికి పోవాలంటే మరి నాకు ఎవరుందో తెలిసిన వాళ్ళే. శుక్రవారం దర్శనం వచ్చింది, శనివారం అయిపోయింది, ఇక ఆదివారం వాళ్ళతో కలిసి మొదటిసారి దేవుని మందిరానికి వెళ్ళా. నన్ను ఒక దగ్గర కూర్చోబెట్టారు, వాళ్ళు ఒక దగ్గర కూర్చున్నారు. మరి జెంట్స్లో కూర్చోవాలిగా నేను.
ఆడవాళ్ళు ఎట్ట కూర్చుంటా? కాబట్టి నన్ను పురుషుల్లో కూర్చోబెట్టి వాళ్ళు పోయి ఆడవాళ్ళు వాళ్ళు కూర్చున్నారు. నమ్మకంగా తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. తర్వాత ఏం చేయాలో నాకు తెలియదు. ఇప్పుడు అడగబోగానే ప్రార్థన చేయాలి, ఆరాధన చేయాలి, ప్రభు బల్లో ఇవన్నీ ఉంటాయి కదా లెక్కలు. ఇవన్నీ ఏం తెలియదు నాకు. కానీ ఒకటి మాత్రం బాగా అనిపించింది. దేవుని మందిరానికి పోయినప్పుడు ఆ మందిరములో ఆయన అన్నాడు కదా, నా మందిరములో వారిని ఆనందింపజేసేదనని. దేవుని మందిరంలోనికి పోయిన తర్వాత అందరూ కన్నీటి ప్రార్థన చేస్తుంటే నా మనసుకు హాయిగా అనిపించింది. దేనికో తెలుసా? అబ్బా, ఇంట్లో కళ్ళల్లో నీళ్లు చూస్తే అందరూ ఏడుస్తున్నారు, బయట ఏడిస్తే అవమానం, భార్య ముందు ఏడిస్తే చిన్నతనం, మగ పొడుగు పుట్టి ఆడదానిలా ఏడుస్తున్నాడు అని అనుకుంటుందేమో అని గుండెల్లో ఉన్న బాధల్ని బట్టి దుఃఖాన్ని దిగమింగుకుంటూ ఏమీ లేనట్టుగా అందరం గంభీరంగా తిరుగుతున్నాం. కానీ ఎవడొక్కడు ఏడిసినా మొత్తం ఏడుస్తున్నారు, గొల్లుమని ఏడుస్తున్నారు. ఇంట్లో మనిషి చనిపోయి ఉంది కదా. అబ్బో, చర్చిలో ఈడేవుడు నాయన, రే బుడ్డోడు ఇటు రారా, రారా, వాడిని పట్టుకో, రే పట్టుకోరా, వాడిని పట్టుకోరా, వాడు మాట్లాడు, కూర్చో. దేవునికి స్తోత్రం. అరే నేను ఇక్కడ ప్రసంగం చేస్తున్నా, నువ్వు ఒక ప్రసంగం చేస్తున్నావు ఏందాడ? సైలెంట్ కూర్చోవాలి బెట్ట. ఓకే రైట్. ఎక్కడొచ్చాగాం? ఏడవటానికి సూపర్ ఉంది, అందరూ ఏడుతున్నారు. నేను కూడా కూర్చుని మోకాళ్ళు వేసి చాలాసేపు ఏడ్చి మీరు నమ్మండి నమ్మకండి, యేసుప్రభా నా ప్రార్థన రాదుగా, ఎట్ట చేయాలో వాళ్ళు చెప్పలేదుగా, వాళ్ళు పోయి ఆడవాళ్ళు కూర్చున్నారుగా, వాళ్ళకి వెళ్ళి చూస్తున్నా. ఇక్కడ ఏం చేయాలో నాకు తెలియదు, నన్ను తెచ్చి ఎడు కూర్చోబెట్టాడు. చివరికి సరే ఇక నా మనసు కనెక్ట్ అయిపోయింది దేవునికి. ఏడ్చి యేసుప్రభా నేను అనరాని మాటలన్నా, నీ పేరు చెబితే నీ ఎగిరిపడ్డా, దూషించా, నీ బిడ్డల్ని తిట్టా, చండాలు పొండే, దరిద్రుణ్ణే, నీచుణ్ణే, నీ పిల్లల్ని పచ్చికూతలు కూసా, చెడిపోయినోడ్నే ఒప్పుకుంటున్నా, చచ్చిపోదాం అనుకున్నా, నన్ను దర్శించావు, వచ్చా నీ పాదాల దగ్గరికి. ఏంది నా పరిస్థితి? ఈ కన్నీళ్లు తప్ప నాకేం లేదు నా లైఫ్లో. చావాలన్నది ఒక్కటే ఆలోచన. ఎందుకో నువ్వు కనబడ్డ తర్వాత, నీ దర్శనం కలిగిన తర్వాత ఒక ఆశ కలిగింది, ఒక్కసారి నీ దగ్గరికి రావాలని వచ్చా. ఈ ఏడుపు తప్ప నాకేం మిగలలేదు. కనబడుతున్నాయా నా కన్నీళ్ళు? నా ప్రశ్న. నేను వేరే విశ్వాసంలో ఉన్నప్పుడు సంస్కృత శ్లోకాలు చదివి, మంత్రాలు చదివి నేను పూజలు చేస్తాను. మరి నీకే భాషలో చెప్పాలో నాకు తెలియదు, నాకు తెలిసిన భాష ఇదే. మరి నా ప్రార్థన, నా మాటలు నీకు అర్థమవుతున్నాయా? మరి ఏంటి నా పరిస్థితి? భవిష్యత్తు ఉందా లేదా? నాకు చెప్పు. ఇప్పుడు సహజంగా లోకంలో ఉన్నప్పుడు ఎవరి దగ్గరన్నా మేము జాతకాలు చెప్పించిన వాళ్ళ దగ్గర అడుగుతాం కదా, ఏంది నా పరిస్థితి, ఏంది మంచి, ఏంది చెడ్డ, ఏందంటే అడు తిప్పి ఇడు తిప్పి ఆడబొడిసి చెబుతూ ఉంటారు కదా. గుర్తొచ్చిందా మీకు? గుర్తు రాలేదా? అడిగాంగా మనం కూడా పోయి అడుగుతాం లేదా? మరి ఏంది పరిస్థితి, ఏంది కథ ఏందని. అక్కడ సో చెప్పే మనిషి ఎదురు లేరులే, కానీ యేసుప్రభుకి ఎట్లా అడిగానన్నమాట. అన్నీ మనకు తెలిసింది అదే కాబట్టి. నంబర్ 1, నీవు నా కళ్ళ నీళ్ళని, కన్నీళ్ళని చూస్తున్నావా? నా మాటలు నీకు అర్థమవుతున్నాయా? నాకు భవిష్యత్తు ఉందా? ఏంటి మా గతి? అది నా ప్రశ్న. ఏడుస్తా ఈ మాటలు దేవునితో చెప్పి కూర్చున్నా. కొంచెం సేపటి తర్వాత అటు చూడు అని మళ్ళీ అదే హృదయ ప్రేరణ. ఆ తెల్లవారుజాము నైట్లో కనపడ్డటువంటి ప్రేరణ మళ్ళీ అది, అటు చూడు. చూసా. ఏ 3 ప్రశ్నలు నేను అడిగాను, ఆ 3 ప్రశ్నలు గోడ మీద జవాబు కనపడుతుంది. దేవుని మందిరంలో, మందిరం అంటే తక్కువ అంచనా వేస్తారు నిద్రమోహోళ్ళు కొంతమంది తెలియక. దేవుని మందిరాన్ని తక్కువ అంచనా వేయకూడదు. నా మందిరంలో నా సన్నిధి ఉంటుందన్నాడు, కనుదృష్టి ఉంటుందన్నాడు. నేను నా మందిరంలో వారిని ఆనందింపజేస్తానన్నాడు. నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం. మందిరాన్ని తక్కువ అంచనా వేయకూడదు. మందిరంలో మాట్లాడాడు. ఏమున్నాయో తెలుసు అక్కడ? నీవు కన్నీళ్ళు విడుచుట నేను చూచి తిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను అని ఉన్నాయి. అప్పటిదాకా పరిశుద్ధ గ్రంథం పట్టుకొని దాన్ని ఇంట్రెస్ట్గా చదవాలనేది ఇష్టం లేదు. వాళ్ళు నాకు ఆ పుస్తకం ఇస్తున్నారనేగా సిగరెట్ చేతిలో పెట్టుకున్నా.
ఆ రోజు మొట్టమొదటిసారి పక్కన ఉన్న బ్రదర్ని అడిగి, ఏమండి ఆ పుస్తకం ఒకసారి ఇస్తారా, గ్రంథము అడిగా. తీసుకోండి బ్రదర్, తీసుకోండి అని ఇచ్చారు. ఆ మాటలు ఎక్కడున్నాయి, నాకు కనపడ్డ మాటలు ఎక్కడున్నాయని బైబిల్లో వెతికితే రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనంలో కనపడ్డాయి. ఒళ్ళు పులకించిపోయింది. అరే రే రే, ఇన్ని తిరిగాం, ఇయ్యని అయ్యని అయ్యని ఇయ్యని, అక్కడున్నాడు ఇక్కడున్నాడు, అక్కడుంది ఇక్కడుందని, ఎవరు ఏది చెబితే ఆడికి పోయి నిద్రలో కాసి తిండి మానుకొని ప్లాట్ఫారాల మీద బండుకొని తిరగని గుళ్ళు గోపురాలు అన్నీ తిరిగి ఎన్ని చోట్ల తిరిగినా దొరకని ఒక సమాధానం ఇక్కడ డైరెక్ట్గా ఆయనే నాతో మాట్లాడుతున్నాడు కదా అని అర్థమైపోయింది. ఏమిటా సమాధానం అంటే, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. అప్పుడు అర్థమైపోయింది. అది చిన్నమోళ్ళని అడిగాను, యేసు ప్రభు ప్రార్థన అంటారు కదా, ఎట్లా చేయాలి ఏంటి అని దారిలో అడిగితే వాళ్ళు ఏం చేయాలి, హడావుడి. ఏమి లేదయ్యా, నీకు ఇష్టమైనటువంటి ఆత్మీయులతో ప్రతిదీ నువ్వు ఎట్లా చెప్పుకున్నాడు చెప్పుకో, అదే ప్రార్థన అన్నారు. ఆయనకి ఇష్టమైతే ఆయనే మాట్లాడతాడా చిన్నమ్మ? మాట్లాడతాడు. యేసయ్య మాట్లాడే దేవుడు. నిజంగా నాతో మాట్లాడితే నా బ్రతుకును అంకితం చేసుకుంటా అనుకున్న మనసులో సన్నిధిలో పోయి చూస్తే నిజంగానే మాట్లాడాడు. రోమాలు నిక్కర పొడుచుకున్నాయి. అప్పుడు అర్థమైపోయింది, అరే రే ఎంత తప్పు చేశాను రా, అసలోని బాగొట్టి పనికి మళ్ళీ మాట్లాడినని పిచ్చి పనులన్నీ చేశాను, ఎంత దౌర్భాగ్యుడు నేనని. ఇక ఆ రోజు ఫిక్స్ అయిపోయా, యేసు ప్రభు మాట్లాడే దేవుడు నాతో మాట్లాడాడు, నా ప్రశ్నకు సమాధానం ఇచ్చాడని. ఇక ఆ రోజు స్టార్ట్ అయిందండి సంతోషం. దేవుని మహాకృప. ఈ రోజు వరకు దానికి ముగింపు లేదు. ఆ సంతోషం అలా ప్రవాహంగా కొనసాగుతానే ఉంది యేసులో. తెలుసా, బంధకాలు తెగిపోయేనే, బాధలన్నీ మరుగాయనే, బంధకాలు తెగిపోయేనే, బాధలన్నీ మరుగాయనే, నీ ప్రసన్నత నన్ను తాకగా, నీ ప్రసన్నత నన్ను తాకగా, దిగులు అన్నది నన్ను చేరదు, దిగులు అన్నది నన్ను చేరదు. ఆరాధనా 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 నీకే. దేవునికి మహిమ. ఇంటికి వచ్చి మా అమ్మకి చెప్పా, అప్పు ఇచ్చిన వాళ్ళు స్థలం స్వాధీనం చేసుకుంటాము, చివర ఇంకొక 10,000 కానీ 20,000 కానీ ఇస్తాము, అసలు ఇవ్వాల్సిన అవసరం లేదు, తీసుకోండి, నువ్వు ఆ పెద్ద ఆయనకి ఏదో బ్యాంకులో వేసుకోండి, మొత్తం సంతకాలు పెట్టేసేయండి, స్వాధీనం చేసుకుంటాం అని అంటే ఏడుస్తా వచ్చింది మా అమ్మ. నేను నిలబడి చెప్పాను, అమ్మా మనకి పెద్ద ధననిధి దొరికిందమ్మా అని. అప్పుల్లో ఉన్నాగా నిజంగా డబ్బు దొరికిందేమో అనుకుందాం. ఫస్ట్ నిట్టూర్పు విడిచింది, తర్వాత ఏంది అంది, డబ్బుల మూట దొరికిందమ్మా, ధననిధి దొరికిందమ్మా మనకన్నా. ఏం చెబుతున్నాయా నువ్వు అంది. అంటే ధననిధి కంటే గొప్పడమ్మా, నిజమైన దేవుడు దొరికాడమ్మా, యేసు ప్రభు దొరికాడమ్మా అని. మీరేం చప్పట్లు కొట్టి నవ్వుతున్నారా? ఆమెకేం చిరాకు పుట్టింది. ఎందుకు, అక్కడ ఆస్తి పోతుంది, ఇక మాకేముండదు, కేరా ప్లాట్ఫామ్. పెద్దగా ఏడ్చి ఆమె పక్కకి వెళ్ళిపోయింది. నేను చెప్పా, నువ్వు నమ్మోపమా, నిజమైన దేవుడు దొరికాడు, ఆయన ఖచ్చితంగా మన బ్రతుకుల్ని బాగు చేస్తాడమ్మా, నా మాట నమ్మమ్మా అంటే వినిపించుకోకుండా వెళ్ళిపోయిందాం. వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే, పిల్లలకి ఏది నీడ కూడా లేకుండా చేశామే, ఏమి లేకుండా అయిపోయిందని ఏడుపు. ఇప్పుడు మీకు కూడా మీకున్న బాధలను బట్టి ఏడుపు ఉండదా? అప్పుల్ని బట్టి, సమస్యలను బట్టి, బిడ్డలకి ఏ ఆదరణ చేయలేకపోయినామని ఉండదా? అదే నా తల్లి ఫీలింగ్ కూడా. కానీ నేను చెప్పింది నిజమే. సర్వకృపానిధి, సంపదల గని నా యేసయ్య.
ఇక మోకాళ్ళు వేసి ప్రార్థన చేయటం మొదలుపెట్టా. నా దేవాలయం ఏదో తెలుసా? చర్చి కాదు, ఖాతాలకు పాలు పోసి రావటం అయిపోగానే ఆఖరి ఇల్లు చెప్పా కదా, తల్లి వాళ్ళ ఇల్లు, టిఫిన్ షాప్ వాళ్ళ ఇల్లు. ఓకే, వాళ్ళ ఇంట్లో ఏం చేస్తారో తెలుసా? టిఫిన్ వేసిన తర్వాత ఆ ఇడ్లీ పాత్రలు కానీ, ఆ అట్ల పెండాలు కానీ అన్నీ చాలా ఉంటాయిగా సామాన్లు, ఆ చట్నీ గిన్నెలు, ఈ తిన్న ప్లేట్లు అన్నీ పెద్ద కుప్ప అయితే వేసుకొని ఆడ పెట్టుకొని వాళ్ళు నీళ్లు చల్లుకొని వాటి మీద వాళ్ళు ఏం చేస్తారు? కాళ్ళు చేతులు మొహం కడుక్కొని వచ్చి మోకాళ్ళు వేసి ప్రార్థనలో ఉంటారు ఆడపిల్లలు, తల్లి. ఇక నేను పోయి జాయిన్ అయ్యేవాడిని. నాయి పాల బిందెలేగా, వాళ్ళే కడుక్కోవాలా, నాయి కడుక్కోవాలి. నా పాత్రలు అక్కడ పెట్టి ఒక డేష వాళ్ళ ఇంట్లో ఉంటుందిగా స్టీల్ బేషన్లు, ఒక డేషా తీసుకొని బోర్లు వేసి నేను కొట్టడం, వాళ్ళు పాడటం. ఇక ఆరాధన, పాటలు, స్తోత్రం, ప్రార్థన. ఇక అదే వ్యాపారానికి పోయి రావటం ఇక ప్రార్థన. ఆ ఇల్లులాగా లేదు, ఒక దేవాలయంగా మారిపోయింది. ఇల్లు దేవాలయంగా మారిపోయింది. నా ఫీలింగ్ అది. అదే నా ఆరాధన స్థలం అయిపోయింది. చిన్నగా నా తల్లికి చెప్పాను, వినలా. నా మాట నమ్ముమా అంటే ఊరికో 25-30 మొక్కులు పెట్టుకొని అంటే, అమ్మా ఒక్కటి కూడా తీర్చాల్సిన అవసరం లేదుమా, నిజమైన దేవుడుమా, మనకేం కాదుమా, నా మాట నమ్ముమా అని ఎంత చెప్పినా వినలా. చివరికి ఒక పని చేశా. ఏం చేశాను తెలుసా? మంగళ షాపుకి పోయి కటింగ్ చేయించుకున్నా, షేవింగ్ చేయించుకున్నా, మొక్కు తీర్చలా. వాడిని కూడా తీసుకెళ్ళి కొడుకుని క్లీన్ చేయించా, వాడికి మొక్కు తీర్చలా. ఈ రకంగా ఇద్దరం రెడీ అయ్యి వచ్చాం. ఇక ఎవరు ఏం పోయే కాలం వచ్చింది, ఈ నడమంతల పనులు, ఈ మిడిమేళ పనులు, ఏందిరా నువ్వు చేసే పనులు రే అబ్బాయి అని గందరగోళం చేశారు. నాకేమన్నా అయితే మీకు అయిద్ది, నాకేం కాదు, చూడండి నేను నిజమైన దేవుడి దగ్గరికి వెళ్ళా, ఏం కాదు చూడండి. లేకపోతే మీరు సాహసం చేయరు, మీకు భయం అపోజిషన్ వాళ్ళు ఎగబడతారేమో అని. దేవునికి స్తోత్రం, ఏం ఉండదు. ఈ పక్షంలోకి వచ్చామంటే ఇక ప్రతిపక్షమే లేదు, పిచ్చిదానం మనకి. అన్ని పక్షాలు మనవి అవుతాయి. అన్నిటికన్నా పైన నామవా నామం అని చెప్తే, ఈ సాహసం చేసిన తర్వాత చిన్నగా మమ్మ, అయ్యా ఏం కాదంటావా, నిద్ర మోకాళ్ళు లేవి, నాతో పాటు నా మాట ఇన్నుమా, ప్రార్థన చేయమ్మా, చూడుమా, అమ్మా ఇన్ని చెప్పావు నువ్వు, నేను విన్నాను కదా, నేను తిక్కలు ఉన్నా, మెంటలు ఉన్నా, ఇనుమా నా మాట. చిన్నగా సరే అట్ట అయితే నేను కూడా కూర్చుంటా, అంతే. దేవునికి స్తోత్రం. ఇక ఆమె నేను ప్రార్థన చేయటం మొదలు పెడితే చిలకలూరుపేట నుంచి ఫోన్ వచ్చిందండి. ఒక తల్లి ఫోన్ చేసి మా అమ్మతో మాట్లాడుతుంది, అప్పులు అయిపోతే ఊరు వదిలిపెట్టి వెళ్ళాలా, మీరు ఎలాంటి మనుషులో మాకు తెలియదా, రా, ఎన్ని చోట్ల నువ్వు అప్పు ఇవ్వాలో ఆ డబ్బులు మొత్తం నేను తెస్తా, తీసుకెళ్ళి మొత్తం చిల్లర బాకీలు అన్నీ కట్టేసుకోండి, నీ దగ్గర ఉన్నప్పుడు ఓ రా అని చెప్పిందండి. ఫోన్ చేసింది మా అమ్మ, బిత్రపు ఇదేందిరా, ఇదేందయ్యా, దేవుడు మాట్లాడాడు ఆమె, లేకపోతే పిల్లికి బిచ్చం పెట్టదామా, నీకు డబ్బులు ఎట్ట ఇచ్చిద్దే, దేవుడు మాట్లాడాడు, పిచ్చిదాన పదా. పోతే అండి కర్రల సంచి ఉంటుంది చూసారా, కర్రల సంచి తెలుసా మీకు, తెలీదా? కర్రల సంచి ఉంటుంది కదా, దాని నిండా డబ్బు కట్టలు పేర్చుకొని వచ్చి నిలబడిందండి రోడ్డు పక్కన మా కోసం, మేము బస్సు దిగుతామని. ఎవరికండి అంత దయ, ఎవరికండి అంత కనికరం, ఎవరికండి అంత ప్రేమ? ఆమె ఎవరండి, మేమెవరం అండి? ఎవరు మాట్లాడారండి? మాట్లాడాల్సిన వాడు మాట్లాడితే అన్నీ అట్ట కదులుతాయండి. అది నిలబడింది. నిలబడితే ఇక ఆ డబ్బులు తీసుకొని మేము ఎక్కడెక్కడైతే కట్టాలో అక్కడికల్లా పోవటం, ఆ డబ్బులు తీసి ఇయటం. వాళ్ళేం మిత్రులు, ఎక్కడే మీకు అంటే దొంగతనం అయితే చేయలే, ఎవడిని ముంచలా, ఎవడి నోరు కొట్టలా, దేవుడు ఇచ్చాడు, తీసుకో, మా కాగితాలు మాకి. ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు, ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు, నిత్యుడగు తండ్రివి నా శాలేము రాజువు,
నిత్యుడగు తండ్రివి నా శాలేము రాజు. దేవునికి మహిమ. కార్యం చూసింది కదా, ఇక కనెక్ట్ అయింది దేవుడికి. దేవునికి వదిలిపెట్టట్లా మమ్మ. అమ్మో మామూలు విషయం కదా, అయ్యో మామూలు. దా మోకాళ్ళే దా ప్రార్థన చేద్దారా. చిన్నగా కుటుంబం మొత్తం ఇక మొక్కులే లేదు. 25-30 మొక్కులు ఒక్కడు కూడా తీర్చలేదుగా. అసలు మాట్లాడే పనే లేదు. యేసునామములో హల్లెలూయా. ఏమండి, చర్చికి వెళ్ళటం మొదలుపెట్టాం. దేవుడు మాట్లాడాడు. అబ్బాయి వస్తున్నావు, బాగానే ఉంది. ఒక ఆదివారం అయిపోయింది, 2వ వారం అయిపోయింది. ఇక దేవుడు మాట్లాడుతున్నాడు. అరే నువ్వు వచ్చి భజన చేస్తే సరిపోదురా, పాపాలు గడిగేసుకోవాలి. అప్పుడు మీ మీద ఉన్న ప్రయోగ తంతులు, శాపము, పాపం అన్నీ వాటి తాలూకు వచ్చినటువంటి ఫలితాలన్నీ పోతాయి. అందుకోసమే నేను సిలువలో ప్రాణం పెట్టి నా రక్తం కార్చాను, మీ పాపాలు కడగటానికే. రా, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది పాపాలు గడిగేసుకో. వీళ్ళు ఏమంటారంటే చర్చికి పోదాం కానీ బాప్తిస్మాలు వద్దులే అని. వీళ్ళు చూడు, నేను తీసుకుంటానని ఫిక్స్ అయిపోయాను, నన్ను కూడా చెడగొడతారు. మా అమ్మ బో జాగ్రత్త అయ్యా, చేద్దాంలే అయ్యా, నాయన ఇప్పుడేగా కదలటం మొదలు పెట్టాడు, చిన్నగా దిగుదాం అంటాడుదామా. స్తోత్రం. నాయన మెల్లి చిన్నగా దిగుదాం అయ్యా, అర్థం ఆవేశపడకూడదు, మన తొందరపడి అని చాలా అద్భుతంగా నీళ్లు చల్లిద్దాం, మంచి పనికత్తే. అందుకని ఆమెకు జీవితం నన్ను చెడగొట్టిద్దని 2002 ఏప్రిల్ 17 ఒక్క నెలయేనండి, 4 ఆదివారాలే. నెల అంటే నెల రోజులు పోయాను అనుకోవద్దు, 4 ఆదివారాలు చర్చికి పోయి ఇట్నే కూటం పెట్టి పిలిచారు. బాయ్ బాప్తిసం పొందేవాళ్ళు ఎవరు, పాపాలు గడిగేసుకునేవాళ్ళు ఎవరు, రండి, యేసు రక్తము నీ కోసం చిందించబడింది ఎల్ల మానవుల పాప ప్రక్షాళన కొరకు. ఇదిగో యేసయ్య ప్రాణం పెట్టి తిరిగి లేచాడు, నిజమైన దేవుడు ఆయన. నమ్మితే రా, నీ జన్మ కర్మ పాపాలు కడిగేసుకో, పరిశుద్ధపరచబడు, పరిశుద్ధాత్మను పొందుకో. ఇక ఆయన కొరకు సాక్షిగా బ్రతుకు, రాకడకు సిద్ధపడు, యేసయ్య 2వ రాకడలో వస్తున్నాడని. వచ్చేసింది వాయిస్, దేవుని స్వరం. ఇప్పుడు చెడిపోయిన బతుకు వద్దనుకున్నాం, బతికే 4 రోజులు మంచిగా బతకాలి, 10 మందికి ఆదర్శంగా బతకాలనుకున్నాం. ఎటుగూడి మంచిగా బతకాలనుకున్నప్పుడు ఇంకా పాపాలను ఎత్తినందుకు? కడిగేసుకుంటే పోయిద్దిగా. అయ్యాం పుణ్యాలా కాపాడుకోవటానికి? పాపాలేగా. అర్థమైపోయింది, నేను పాపినని అర్థమైపోయింది. ఆ పాపాలు కడిగేసుకోకపోతే ఆ శాపాలు వెంటాడతాయని అర్థమైపోయింది. పోయి కరెక్ట్గా ఇంకాసేపటికి వాళ్ళకే చెప్పా, బాప్తీసం తీసుకుంటున్నాను నేనని. సంతోషం అని వాళ్ళు కూడా వచ్చారు నాతో పాటు. ఎవరోళ్ళు? టిఫిన్ కొట్టోళ్ళు, దేవుని అట్లోళ్ళు, దేవుని స్తోత్రం వచ్చారు. ఇక 2002 ఏప్రిల్ 17, రేపు వచ్చే 17 మన ఆత్మీయ పుట్టినరోజు. చక్కగా పోయి మళ్ళీ స్పేర్ బట్టలు తీసుకెళ్ళి డౌట్ వచ్చిందిగా ఎడికి అని. అందుకే బట్టలు తీసుకెళ్ళ, కట్టు బట్టల మీద అలాగెళ్ళిపోయి మారు మనసు పొంది యేసు నా సొంత రక్షకుడని ఒప్పుకొని పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందాను. అప్పుడు పెట్టిన పేరు శాలేము రాజు. హల్లెలూయా. ఆ తర్వాత నా ద్వారా నా కుటుంబంలోనికి నా ప్రభు ప్రవేశించి నా కుటుంబం మొత్తం రక్షణలోనికి వచ్చింది. దేవుని మందిరములో ఆయన నాతో మాట్లాడాడు. అదే దేవుని మందిరంలో నా తండ్రిని కూడా దర్శించాడు దేవుడు. మందిరం అంటే తక్కువ అంచనా అయ్యొద్దు. ఇదే దిక్కు అండి, పడమర. ఓకేనా? ఇది యాజ్ ఇట్ ఈస్గా ఇలానే ఉంది. అప్పుడు మందిరం నరసరావుపేటలో నేను పోయిన మందిరం. మా నాన్న ఏం చేశాడు తెలుసా? ఇటు తడవకూడదు తెస్తుంటాడు, చివరికి ఇప్పుడు యేసుప్రభులో కలిపాడు మొత్తాన్ని. మా అమ్మకు వార్నింగ్ ఇచ్చాడు, చర్చికి రమ్మంటావా? చర్చికి అయితే వస్తా కానీ ఈ మానుకుంటే నేను మానుకోను. ఏ వద్దయ్యా రా పద, దమ్ము కొడతాడు. సేమ్ ఇదే టైపు చర్చ్ అండి, పడమర ముఖం. దైవజనుడు తూర్పు నిలబడతాడు, విశ్వాసులందరూ అడుదిరిగి కూర్చుంటారు. మా అయ్య పోయాడు చర్చికి, అప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నా. మందిరానికి పోయాడు, మందుగుండు సామాగ్రి అంతా జేబులో పెట్టుకున్నాడు, దమ్ము కొట్టే సామాగ్రి. పోయి ఇట్లా కూర్చున్నాడు. ఇటు పడమర కనపడిద్ది, ఇటు తూర్పు కనపడిద్ది.
జనం కనపడతారు. గోడ కానుకొని ఇట్లా కూర్చున్నాడు, ఇట్లా వాకిలి దీనిలాగానే. ఈ మందిరం చూస్తే నాకు అదే గుర్తొచ్చింది. ఈ ప్రార్థనలు అన్నీ కొత్తగా మా నాన్నకు కూడా నాలాగే ఈ ఆడ తగిలిస్తాడు ఈడు అనుకొని చేసేదేముంది. అర్థమైన వాళ్ళకి బాగానే ఉంటుంది, అర్థం కాని వాడికి హింసలాగా ఉంటుంది. వాళ్ళేమో ఆరాధన చేసుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నారు. ఈయన లేచి బయటికి పోయి దమ్ము కొట్టొద్దామని లేవబోయాడు. ఒక మత్తులా గమ్మి కూర్చున్నాడు అక్కడే. ఏం వెళ్తాంలే అని మళ్ళీ కూర్చున్నాడు. ఇట్లా చూశాడు. ఈ వైపుగా ఒక తెల్లని కొంగ ఆకారంలో వస్తూ ఉంది మందిరంలోకి. ఆయన అనుకున్నాడట, ఎవరో వేటగాడు తుపాకీతో కొట్టినట్టున్నాడు కొంగని, బిడిదప్పి అది మందిరంలోకి వస్తుందని అలాగే నిర్ఘాంతపై చూస్తూ ఉంటే దగ్గరికి వచ్చేటప్పటికి కొంగ కాదు, పావురం కూడా కాదు, ఇట్లా చేతులు చాచిన ఆజానుబాహుడైన ఒక మనిషి, ఒక వ్యక్తి వస్తున్నాడు. ఆయన చెప్పాడు ఆ దర్శనాన్ని గురించి, నా జీవితంలో నేను చూడలేదయ్యా అలాంటి దర్శనం. ఆయన చేతులు ఎంత ఉన్నాయో తెలుసాయా అన్నాడు. ఎంత ఉన్నాయి నాన్న అంటే, ఆ మందిరానికి ఈ గోడకు ఆ గోడకు తగులుతున్నాయిరా, అంత పెద్దగా ఉన్నాయి ఆ చేతులు అన్నాడు. ఆ మందిరానికి ఈ చేతికి ఈ గోడకు ఆ గోడ తగులుతుంది, ఎంత ఆజానుభవం, అంత పెద్ద చేతులురా అబ్బాయి. ఆ చేతులు అలా జాపుకొని ఆ మందిరంలో ఆరాధించే బిడ్డలందరి మీదకి వచ్చి ప్రతి మనిషి తల మీద చేతులు ఉంచుతున్నాడు రా అన్నాడు. ఆయన ఎవరో నాకు తెలుసు, పరిశుద్ధాత్ముడు. మైమరచి ఆరాధించినప్పుడు ఆయన దిగొస్తాడు. ఆరాధించే బిడ్డల్ని తన శక్తితో, తన అభిషేకంతో నింపుతాడు, తన ప్రభావంతో నింపుతాడు దేవుడు. అప్పుడు చెప్పాను, నాన్న ఏం దర్శనం చూసావు నాన్న, ఏం దర్శనం చూసావు నాన్న, నీకు కనపడ్డాడు. నిజమే నాన్న, అది వాస్తవం. ఆరాధన చేసేటప్పుడు ఆత్మాభిషేకం వచ్చింది నాన్న, ఆయన వస్తాడు నాన్న, అందరి మీద ఆశీర్వాదం చేతులు ఉంచుతాడు నాన్న, అది నిజం నాన్న, నీ కళ్ళకు చూపించాడు నాన్న. అది మరేంది నాన్న నిర్ణయం అని అడిగితే అప్పుడే మారిపోయానయ్యా, నేను వదిలేసుకున్నాను. లేచి బయటకు వచ్చి నేను పొగ తాగే వస్తువులు పడేశాను. ఏమో అనుకున్నాను, కానీ కాదురా, యేసుప్రభు నిజమైన దేవుడు, ఆయనే ఉన్న దేవుడు. ఇక నా ఊపిరి ఉన్నంత వరకు నేను వదిలిపెట్టనయ్యా అని నిలువు మోకాళ్ళు వేసి 2 చేతులు ఎత్తి అలా ప్రార్థన చేసేవాడు. నన్ను మార్చారని చిన్నమోళ్ళని తిట్టాడు, మా అమ్మ తిట్టింది, మా నాన్న తిట్టాడు, పిల్లగాడిని మార్చారు మీరే, తిట్లు కూడా తిన్నారు, దోషంలో పొందారు. ఎవరో తెలుసా ఈ టిఫిన్ కొట్టోళ్ళు? ఈ మందిరాన్ని నిర్మించిన వాళ్ళు వాళ్ళే. ఈ కుటుంబమే ఆ కుటుంబం. ఈరోజు నేను అనేవాడిని ఒకరిని దేవునికి కనెక్ట్ అయ్యి రక్షణలోకి వచ్చానంటే ఆ చిన్న కుటుంబం చూపించిన ప్రేమ, చేసిన ప్రార్థన, ఇచ్చిన మాదిరి, నడిచిన తీరు. అక్షరం మొక్క లేదు, ఆ తల్లికి అక్షరం మొక్క లేదు, పొట్టకొస్తుంది. చిన్నమ్మ సంతకం పెట్టంటే ఎలుముద్రయ్య అంటుంది. అలాంటి మనిషి పచ్చి కోతలు తిట్టాడు తన భర్త నా కళ్ళ ముందు. ప్రార్థన చేస్తుంటే తిట్టేవాడు ఆమె భర్త. ప్రార్థన 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 అని ఏడ పెట్టుకొని కూర్చున్నామని చెప్పి చండాలంగా ఆడపిల్లల ముందు చాలా దారుణంగా తిట్టాడు. ఒక్క మాట జారి ఆయన అన్లా. బాగా పరిశీలించా, ఇది కదరా భక్తి అంటే అనిపించింది. పచ్చి కోతలు కోస్తుంటే తిరిగి ఒక్క మాట బదులు దూషణ చేయలామే. నేను వినలా నా చెవులతో. ఆంతను ఎగబడి తిడతా ఉంటే స్తోత్రం ప్రభా, బిడ్డను క్షమించాయి, తెలియచావుదయ ప్రభా, మన్నించాయి అనుకుంటా తిరుగుతూ ఉంటా. 10 మాటలు అన్నప్పుడు ఒక్క మాట కన్నా రోషం వచ్చిందిగా. నీ నోరు బడిపానని అంటారుగా, అట్లా కూడా ప్రభా క్షమించాయి, తెలియ స్తోత్రం. పచ్చి కోతలు తిడతంటే స్తోత్రం ప్రభా, స్తోత్రం. ఓర్చుకో, బా ఇది కదరా దైవత్వం అంటే, ఇది కదా మాదిరి అంటే, ఇది కదా మార్పు అంటే, ఇది కదా మనసు అంటే. నేనెవరిని, తనకి బిడ్డలు చాలామంది ఉన్నారు, కానీ నేను నన్నకు బిడ్డలాగా ఆదరించి, చలి జ్వరం వచ్చి గడగడగడ వణికిపోతా వెళ్ళాను. చిన్నమ్మ నాకు జ్వరం వచ్చిందని, ఆమె తల్లిలా కనపడింది. ఇందాక చెప్పాగా, విశ్వాసే ఆమె. ఇంట్లోకి వెళ్ళి నూనె డబ్బా తీసుకొచ్చి ఆ చలి జ్వరంతో గడగడగడ వణుకుతా రోడ్డు మీద నిలబడితే ఆ నూనె రాసి ప్రార్థన చేసింది, ప్రభా బిడ్డను స్వస్థపరిచయ్యా. అరుగుంటే అరుగు మీద వండుకున్నా. నిమిషాలలోనే ఆ జ్వరం వదిలిపోయి హాయిగా నిద్రపోయా. చూడండి, ఒక అభాగ్యురాలు, ఒక ఆడ మనిషి, అక్షర జ్ఞానం లేని మనిషి,
నేను చెప్తున్నది అబద్ధమా? కానీ షాలేము రాజు అన్న అంటే మీకు చాలా గొప్ప. కానీ ఈ షాలేము రాజు అనేవాడిని ప్రారంభంలో ప్రభావితం చేసింది ఒక ఆడ మనిషి. ఆమె ప్రేమ, ఆమె భక్తి, ఆమె ఓర్పు, ఆమె సహనం, ఆమె ప్రార్థన, ఆమె ద్వారా దేవుడు జరిగించిన కార్యం. ఇది ఆడపిల్లలకి మాదిరి కదా, మగవాళ్ళకి మాదిరి కదా. వాళ్ళ బాధలు వాళ్ళకుంటే ఆ బాధలు వదిలిపెట్టి నా బాధలు అడగటం ఏంటి? వాళ్ళు దేవుని ప్రేమ చూశాను. అది ఈ కుటుంబమే. ఇక్కడ దైవజనుడు యోహాన్ అని ఎవరైతే ఉన్నాడో ఆయన తల్లి. అందుకే ఇక్కడికి రావడానికి చాలా 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 సంతోషంగా వచ్చాను నేను. మనసారా నా అనుభవాన్ని పంచుకున్నా. మీకు ఆనందం కలిగిందో ఇబ్బంది కలిగిందో నాకు తెలియదు, కానీ నా సాక్ష్యం నేను ఇచ్చా. దేవుణ్ణి నమ్ముకున్నామంటే నమ్ముకున్నాం కాదు, అది అట్లా ఉండాలి. గుండెల్లో దేవుని ప్రేమ, సాటి మనుషుల పట్ల ఆ మమత, అందరికీ అది సాక్ష్యం. అందరికీ అది లైవ్లో వీక్షించే వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కూడా చెప్తున్నాను నేను, మన ఒట్టి మాటలు కాదు, మన క్రియలు ఎదుటి వాళ్ళని ప్రభావితం చేస్తాయి. ఆ కుటుంబం ఒక దేవాలయం లాగా నాకు కనపడింది. నేను మొదట దేవుడిని అక్కడే ఆరాధించాను, మందిరం దగ్గర కాదు. ముందు ఆ కుటుంబంలో నేను దేవుణ్ణి గుర్తించాను, ఆ వ్యక్తిలో దేవుణ్ణి గుర్తించాను, ఆ పిల్లల్లో దేవుణ్ణి గుర్తించాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ముఖస్తుతి కోసం నేను చెప్పట్లా, నేను ఎరిగినవి చెప్తున్నాను. ఏమేం చూశాను, ఏమేం కనపడాలి దేవాలయంలో? ప్రేమ కనపడాలి. చెప్పండి, అది మాటల్లోనా క్రియల్లోనా? పాలు పోయించుకొని పో అనొచ్చు. కూర్చోబెట్టి ఆహారం ఎవరు పెడతారు? ఛాయ్ ఎవరు ఇస్తారు? గిన్నెడు చన్నీళ్ళు ఇస్తారా? ఎప్పుడన్నా ఇచ్చారా మీరు పాల వాళ్ళకి? ఇప్పుడు చెప్పాక రేపు ఇస్తారు నాకు తెలిసి. చాలేమన్నా నిన్న చెప్పాడు, అబ్బాయి నీళ్ళు తాగుతా, మంచి నీళ్ళు తాగుతాయా? దేవునికి స్తోత్రం కలుగునుగా. కానీ నేను చెప్పేది నిజం. ఆ ప్రేమ ఎవడో దారిన పోయే దానయ్య, మనకెందుకు అనుకోవాలా? దయ కూర్చున్నాను అంత తిన్నయ్యా. మళ్ళీ వాళ్ళు పోయించుకున్న పాలకేమో డబ్బులు ఇస్తారు, నేను తిన్న టిఫిన్కేమో వద్దులేయ అంట. ఎట్లా? పర్లేదు చిన్నమ్మ, నీకెక్కడి నుంచి వస్తే చిన్నమ్మ తీసుకో. ఈరోజు దేవుడి మహాకృపను బట్టి దేవుడు ఎలాంటి కార్యం చేశాడంటే, తనకి 2 కుమారులను ఇచ్చాడు, ఆ 2 కొడుకుల్ని సేవకుల్ని చేశాడు ఆయన. ఏమండి, చచ్చినా ఎప్పుడు చేస్తామో తెలియదు, ఎంతవరకు భూమి మీద ఉంటామో తెలియదు. సచ్చినా బతికినా ఇదిగో 10 మంది చెప్పుకునే బతకాలి. ఆడపుడకు పుట్టినా మగ పుట్టకు పుట్టినా. దేవుని సేవ విలువ ఆడవాళ్ళకు కూడా చెప్తున్నాను నేను. ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందరికీ చెప్తున్నానండి. యవ్వన పొంగులు చూసుకొని లోకంలో తిరుగుతా, లోకపు భోగాలు, లోకపు ఆకర్షణలను చూసుకొని మిడిసి పడతా ఉంటారు కొంతమంది. అది కాదు బతుకు, అది కాదు జీవితం. కొంతమందికి ఎంత చెప్పినా ఎక్కదో. 10 మందికి మాదిరికరమైన జీవితం జీవించాలి, 10 జీవితాలు వెలిగించే బతకాలి. ఆమెకేం తెలుసండి నేను ఇట్ట అవుతానని? ఎవరో ఒక విశ్వాసి, ఎవరో ఒకడు అన్యుడు చెప్తే సువార్త చెబితే మారతాడు, రక్షించబడతాడు, ఆశపడింది, సేవ చేసి. ఈరోజు నా ద్వారా నా తండ్రి జరిగించే పరిచర్య మొత్తం ఆమె కూడా వాటబడింది. ఇవ్వడా? ఇస్తాడా? ఇవ్వడా? ఎంతమంది ఒప్పుకుంటారు ఆమె కూడా పార్ట్నర్షిప్ ఉంటుందని? దేవునికి స్తోత్రం కలుగునుగా. మీ అందరి హృదయాల్లో షాలేమన్నకు అంత స్థానం ఉందా? షాలేమన్న అంటే ఎంతమందికి అభిమానం? సరిగా చేతులు ఎత్తండి, నిజంగా మీకు ఇంట్రెస్ట్ ఉంటే. నిజంగా అభిమానమా? థ్యాంక్ యూ. మీ అందరి హృదయాల్లో నా పట్ల ఇంత అభిమానం. కానీ మీ అందరి హృదయాల్లో నా పట్ల అభిమానం, నాకేం ఆమె పట్ల అభిమానం. ఇప్పుడు ఎవరు గొప్ప? మీ అందరికీ నేను గొప్ప, నాకు ఆమె గొప్ప. అది కదా సాక్ష్యం. ఆడపిల్ల అయితేనే, ఆడ మనిషి అయితేనే. తృప్తిగా చెప్తున్నాను నేను. ఇంతమంది ఉన్నారు ఈరోజు ఇక్కడ. అలాంటి జీవితం నిజంగా మారాలని, నిజంగా మార్చుకోవాలి. తనకు ప్రభువు తెలియదు. ఆమె కూడా ఒకప్పుడు విగ్రహారాధికురాలే, నాలాంటిదే. కానీ తెలుసుకొని ఆమె మారింది. తర్వాత నాలాంటి ఒకడు బ్రతుకుని ప్రభావితం చేసింది ఆ సాక్ష్యం. ఈరోజు మిమ్మల్ని పిలుస్తున్నా, దేవాలయంగా మారతావా, లేకపోతే దయ్యాల కుహరంగానే నీ బ్రతుకుని కొనసాగిస్తావా పాపాల్లో? ఒకటే పిలుపు, ముగింపు.
ఇక్కడ దేవాలయాలయ్యారు కొంతమంది. మారు మనసు పొంది బాప్తీసం పొందిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఒకప్పుడు వీళ్ళు కూడా పాపాంధకారంలో ఉండి దయ్యాల కుహరంగానే బతికారు. తర్వాత సత్యం తెలుసుకొని మారు మనసు పొంది ప్రభు రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి ధన్యులయ్యారు. ఈరోజు కదిలే దేవాలయాలుగా మారిపోయారు. ప్రభు వారిలో నివసిస్తున్నాడు. రాకడలో కూడా వీళ్ళందరూ ఎత్తబడతారు. ఎందుకంటే పాపాలు కడిగేసుకున్నారు. వాళ్ళు ఒకప్పుడు పాపులే, కడిగేసుకున్నారు యేసు రక్తంలో. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో చాలామంది ఇంకా పాపంలోనే ఉన్నారు. ఆ పాపాలు కడిగేసుకోవాలా. నేను చెప్తున్నా, నరకము ఘోరమైంది, అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ నరకం నుంచి నువ్వు కాపాడబడాలన్నా, బ్రతుకులో జీవించే దినాల్లో శాంతి సమాధానాలతో బ్రతకాలన్నా, 10 మందికి ఆదర్శప్రాయంగా జీవితం ఒక వెలుగు వెలగాలన్నా యేసు రక్తంలో పాపాలు కడిగేసుకొని సిద్ధపడాలి. ఇదే పిలుపు. ఇంతవరకు నేను రక్షణ పొందలేదన్నా, నాకు ఇంతవరకు అర్థం కాక నేను అడిగేయలేదు. ఈరోజు నాకు అర్థమైంది. శాలేమన్నా నువ్వు ఇస్తానంటే, నువ్వు ఎట్లయితే కట్టుబట్టలతో తీసుకున్నావో నేను కూడా అలా బాప్తీసం తీసుకోవటానికి సిద్ధం. నా బ్రతుకుని నా యేసయ్యకి అప్పచెప్పుకోవటానికి సిద్ధం అంటే నీ కుడి చేయి ఎత్తి చూపించు, నేను బాప్తీసం ఇవ్వడానికి రెడీ. రండి, చేతులు ఎత్తిన వాళ్ళు లేచి ముందుకు రండి. ఎవరు సిద్ధపడ్డారో ఇదే పిలుపు. పురుషుల్లో కానీ స్త్రీలలో కానీ ఇదే టైం. ఈరోజు నీకు దేవుడు నిర్ణయించినటువంటి రోజు ఈ రోజు. ఈ సమయాన్ని నువ్వు కోల్పోయావంటే రేపు నీదో కాదో తెలియదు. నువ్వు కావాలన్నప్పుడు నీకు అవకాశం దొరకదు. రండి, ఎవరు సిద్ధపడ్డారో రండి. పురుషుల్లో ఇంకా నేను బాప్తీసం పొందలేదన్నా, నా బ్రతుకుని ఇంకా యేసయ్యకి అప్పచెప్పలేదు, అయితే రా ఇప్పుడు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం పొంది పాప జీవితాన్ని కడిగేసుకొని నీ జీవితాన్ని నా ప్రభు చేతికి అప్పచెప్పు. రానండి వచ్చేవాళ్ళు రానండి, త్వరగా వచ్చేసేనా. ఎవరు సిద్ధపడ్డారో వాళ్ళు వచ్చేసేయండి. నీ శాప పాప బంధకాలన్నిటిలోంచి విడుదల ఈరోజు నీకు. నేను బ్రతిమలాడను, మర్యాదగా చెప్తున్నా, నిత్య జీవం కావాలంటే రా. పాపాలన్నీ కడగబడి పరిశుద్ధపరచబడాలంటే రా. అందులోనే పోవాలంటే ఉండు. దేవుడు నీకు ఇచ్చిన సువర్ణ అవకాశం ఇది, బంగారం లాంటి అవకాశం. లేదు నాకు కావాలా, పరిగెత్తు, త్వరగా పరిగెత్తు. వెరీ గుడ్, వెరీ గుడ్. పురుషుల్లో ఇటుపక్క వాళ్ళు అందరికీ వినపడ్డది నేను చెప్పిన సాక్ష్యం. ఒక మాట చెప్తా, నా లైఫ్లో నేను తీసుకున్న నిర్ణయం నా లైఫ్, టోటల్ లైఫ్ ముఖ చిత్రాన్నే మార్చేసింది. ఆ చిన్న నిర్ణయం, ఆ రోజు నేను తీసుకున్న ఆ చిన్న తీర్మానం నా జీవిత ముఖ చిత్రాన్ని మార్చి పడేసింది. నిజంగా ఆ రోజు నిర్లక్ష్యం చేసి తర్వాత చూద్దాంలే అనుకున్నట్టయితే నా చరిత్ర ఎట్ట మారేదో, నా బతికెట్ట తెల్లారేదో. ఆ రోజు నేను తీసుకున్న ఆ నిర్ణయం నా లైఫ్లో ఒక అద్భుతమైన మలుపుకు దారితీసింది. హల్లెలూయా. రండి రండి రండి, త్వరగా రండి. ఈరోజు నువ్వు తీసుకునే ఈ నిర్ణయం నీ భావి జీవితానికి శుభప్రదమై ఆశీర్వాదకరమైన మలుపు తిరుగుతుంది. టైం పోనీయొద్దు. ఒక పల్లవి చరణం పాడతా. ఇంకా ఎవరితోనైనా దేవుడు మాట్లాడితే తెగించి అడుగు ముందుకై. సిగ్గుపట్టడానికి ఏం పెళ్లి చూపులు కాదు, మెలికలు తిరగటానికి ఇది పెళ్లి చూపులు. నరకం నుంచి తప్పించుకోవాలి నువ్వు. నీకు ఇంకొకటి సంగతి కూడా చెప్తా. సొంత బంధువులే దురాత్మ పోని కక్షగట్టి ప్రయోగతంతులు చేశారు మా ఫ్యామిలీ మీద. ఎప్పుడైతే మారు మనసు పొంది బాప్తిస్మం పొంది ఒడ్డుకెక్కామో ఆ చేతబడి తంతులన్నీ నాశనం అయిపోయినాయి. ఎవరైతే ఇద్దరు కలిసి ప్రయోగ తంతులు చేశారో వాళ్ళు లేచారు. ఏందనుకున్నా మరి, మళ్ళీ మారు మాట్లేదు, దెబ్బకే. యేసు ప్రభు రక్తములో అంత శక్తి ఉంది. తరతరాల పాపాన్ని కడగగలిగే పరిశుద్ధ రక్తం అది. కాబట్టి ఒక పల్లవి చరణం పాడతా. ఇంకా ఎవరితోనైనా నా తండ్రి మాట్లాడితే ఇదే పిలుపు. పురుషులకి స్త్రీలకి, ఆ చివరున్న వాళ్ళకి అందరికీ యేసు కావాలా? యేసయ్య అంటున్నాడు, నువ్వు కావాలి నాకు, రా. నీకోసం నా ప్రాణం పెట్టాను, నీకోసమే నా రక్తం కార్చాను, చనిపోయి తిరిగి లేచాను నీకోసమే, త్వరలో రాబోతున్నాను నీకోసమే.
రమ్మని నా తండ్రి నీతో మాట్లాడుతున్నాడు. దాటిపోయాడా, ఇక నువ్వు మొత్తుకున్నా లేదు. ఇప్పుడు నీకు అందుబాటులోకి వచ్చాడు శాలేమాన్. చిలకలూరుపేటలో నువ్వు నన్ను పట్టుకోవాలనుకో, అంత తేలిక కాదు, నీకు తెలుసు ఆ సంగతి. ఏంది అన్నయ్యో నేను ఇప్పుడు తీసుకోవాలనుకుంటున్నా, మరి ఇస్తావా అన్నావు అనుకో, పని చూసుకోమా అంట. ఎందుకంటే లేదు ఇక టైము, ఇది దాటిందంటే కూటమి అయిందంటే ఇక నేను జంపు. కాబట్టి ఇప్పుడే పిలుపు, పల్లవి చరణం 2 పాడతా. రైట్, పాడేదా ఇంకెళ్ళిపోదామా? పలుగాకి లోకం నిందించిన ఏకాకివై నీవు దోదించిన పలుగాకి లోకం నిందించిన ఏకాకివై నీవు రోదించిన అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే. నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు, నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు. ఉందిలే దీవెనా ఎందుక వేదనా, పొందిన యాతనా దేవుడే మరచునా. దేవుడు నీతో మాట్లాడుతుంటే బలవంతం చేయొద్దు. రైట్, ఇక నేను ముగింపులోకి వెళ్తా. సిద్ధపడ్డావు, ఎవరు బలవంతం లేదు. హార్ట్ఫుల్గా దేవుడు కావాలనుకుని అడుగు ముందుకేసావు. వెరీ గుడ్. నాకెళ్ళి తిరగండి మా, నాకెళ్ళి తిరగండి, ఇటు తిరగండి, ఇటు తిరగండి. మారు మనసు అక్కరలేని 99 నీతిమంతుల విషయమే కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమే పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగును అని యేసయ్య చెప్పాడు. ఈరోజు ఇంతమంది రక్షణ తీర్మానం చేశారు, మీరేమో లైట్ కట్టని వదిలిపెట్టారు. చప్పట్లు కొట్టండి, కొట్టండి, కొడు. హల్లెలూయా. కూర్చున్న వాళ్ళకి చెప్తున్నా, ఆడవాళ్ళకి మగవాళ్ళకి మొత్తాన్ని చెప్తున్నా, ఇంకెంతకాలం పాపిగా బతుకుతావో ఆలోచించుకో. ఇంకెంతకాలం ఆ చీదర జీవితంలో చీకట్లో బతుకుతావో ఆలోచించుకో. నేడు అను సమయం ఉండగానే పాప క్షమాపణ నిమిత్తం రక్షణ పొంది గట్టెక్కుతావా నీ ఇష్టం. లేకపోతే నీ ఆత్మ నశించిపోవడానికి నువ్వే ఉత్తరవాదివి, నాకు సంబంధం లేదు. ఇది చెప్పకపోతే నా తప్పు, చెప్పినా నిర్లక్ష్యం చేస్తే నీ తప్పు, నాకు సంబంధం లేదు. మర్యాదగా వస్తే రా రక్షణ పొందుదని, లేకపోతే నీ కర్మ అనుభవించు. ఇకపోండి, ఎక్కడ బాప్తిస్మాలతోటి ఆమె ముందుకు రా, వెళ్ళిపోండి, తీసుకొని పోండి, వెళ్ళండి తల్లి. అదిగో వచ్చేవాళ్ళు కూడా వాళ్ళతో కలిసి వెళ్ళిపోండి, వాళ్ళతో కలిసి వెళ్ళిపోండి అన్న, వాళ్ళని కూడా కలుపుకొని పోండి. కొట్టు, చప్పట్లు కొట్టును, దేవుని మయంపరచు. హల్లెలూయా. కొట్టాలి, గట్టి కొట్టాలి, దేవుని మయంపరచాలి. ఆ దేవుడు కార్యం చేశాడు. పమిడిపాడు గడ్డ మీద నా సాక్ష్యం మొత్తం చెప్పా, దేవునికి స్తోత్రం. అంతేకాదు మీకు కూడా బోధించా మాదిరి ఎలా ఉండాలి. మన కుటుంబాన్ని చూసి, మనల్ని చూసి 4 జీవితాలు మారేటట్టు ఉండాలి. అంతేగాని మనల్ని చూసి మళ్ళీ పాపం చేసేటట్టు ఉండకూడదు. మనల్ని చూసి ఎలా ఉండాలి, జీవితాలు మార్చుకోవాలి. నా బ్రతుకు మారింది అలాగే. లైవ్లో ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నా, ప్రేమ చూపుటలో కానీ, క్షమించుటలో కానీ, బాధ్యతలు నెరవేర్చుటలో కానీ, ప్రార్థించుటలో కానీ, సహించుటలో కానీ చండాలంగా ఎగబడి కోస్తుంటే అరే మీకు రోషం రాదా అనిపించింది. నాకు మండిపోయేది. నేను తెలిసేవాడిని, బాబాయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని. అస్సలు ఒక్క మాట తిరిగి మాట్లాడాల తల్లి. నిజంగా అది మార్పు అంటే, అది జీవిత సాక్ష్యం అంటే. స్తోత్రాలు చెప్పడం తప్ప ఒక్క మాట. ఆడోళ్ళు కనీసం తిట్టే తిట్లు నీ ధ్యానం చేయని పాడేగట్టన తిట్టుకోలేవు. ఏమా స్తోత్రం స్తోత్రం. ఇది కదా మార్పు అంటే, ఇది కదా జీవితం అంటే, ఇది కదా పరిశుద్ధాత్మను పొందిన అనుభవం అంటే అనిపించింది. కాబట్టి చాలా సంతోషం.
మీరు కూడా జీవితాలు దిద్దుకోండి. మీ కుటుంబాలే దేవాలయాలుగా మారిపోవాలి, మీ దేహాలే దేవాలయాలుగా మారిపోవాలి. మీరు ప్రార్థించినప్పుడు నా దేవుడు కార్యాలు చేస్తాడు. మీరు అడుగుపెట్టు ఊళ్ళు ఆశీర్వదించబడతాయి, మీరు అడుగుపెట్టు ఇళ్ళు ఆశీర్వదించబడతాయి. మీరు మాట్లాడిన వ్యక్తులు మారు మనసు పొందుతారు. మీరు తాకినప్పుడు రోగులు శుద్ధులవుతారు, స్వస్థత పొందుతారు. తేలిక తీసుకోవద్దు ఈ మాట. నువ్వు దేవాలయం మర్చిపోవద్దు. రక్షణ పొందిన వాళ్ళు చేతులు ఎత్తండి. మీరందరూ నా తండ్రి పరిశుద్ధపరిచిన దేవాలయాలు. అందుకు తగిన జీవితాన్ని జీవించండి. తస్మాత్ జాగ్రత్త. కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్.